శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, యాజ్ పర్ ఆల్ అవర్ వేదాంత, ప్యూర్ కాన్షియస్నెస్ ఆర్ ఆత్మ ఆర్ శక్తి ఆర్ శుద్ధ జ్ఞానం ఈజ్ ఎంటీ, సేమ్ థింగ్ యాజ్ అగ్రీడ్ అండ్ రియలైజ్డ్ బై భగవాన్ బుద్ధ అండ్ current sages like Ramana Maharshi, etc. But most of present Vedic gurus and Pravachana people not agree with this Sunya Sthiti, as they used to say Shankaracharya not agreed with Buddha's Sunyavadam. So I request you give your explanation in this record. ఇదండి వీరి ప్రశ్న. వీరు 1596వ శీర్షిక ఏకశక్తిలో విభిన్నత ఎందుకు ఏర్పడింది అని మనం చెప్పుకున్నటువంటి ఒక శీర్షికలు విని ఈ ప్రశ్న వేశారు. వీరి ప్రశ్న ఏంటంటే, మనం చెప్పుకుంటున్నటువంటి అంటే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో కాన్షియస్నెస్ కానీ, ఆత్మ కానీ, శక్తి కానీ, లేదా శుద్ధ జ్ఞానం అని పిలువబడేది కానీ, కాన్షియస్నెస్, ఇవన్నీ కూడా మనం వింటున్న పదాలే. ఆత్మస్థితికి పర్యాయ పదాలు ఇవన్నీ, ఆత్మశక్తికి. ఇవన్నీ కూడా ఎంటీ, సేమ్ థింగ్ యాజ్, అంటే ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నవి. అంటే ఖాళీగా అంటే ఆకాశము వలె ఖాళీగా ఉన్నవి అనేదాన్ని భగవాన్ బుద్ధ ఒప్పుకున్నారు. అంటే బుద్ధుడు అది ఖాళీగా ఉంది, అక్కడ ఏమీ లేదు, అది సర్వవ్యాపక ఆకాశ స్థితి అని ఒప్పుకున్నారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వేదిక్ గురూస్, అంటే వేదాలను అనుసరించేటువంటి వాళ్ళు, అంటే బుద్ధ భగవానుడు వేదాలను అనుసరించలేదు అనేటువంటి ఒక వాదం ప్రజల్లో ఉంది, అంటే ఒక అభిప్రాయం. వేదాలను అనుసరించేటువంటి వేదిక్ గురూస్ అండ్ ప్రవచన పీపుల్, ఆ ప్రవచనాలు ఇచ్చేటువంటి ప్రవచనకర్తలో ఈ శూన్యవాదాన్ని ఒప్పుకోవట్లేదు. అంటే బుద్ధుడి శూన్యవాదముని అది శూన్యత కాదు అంటున్నారు. వాళ్ళు దానికి ఉపయోగిస్తున్నది ఏంటంటే, శంకరాచార్యుల వారు ఈ శూన్యవాదాన్ని, బుద్ధుడు శూన్యవాదాన్ని ఒప్పుకోలేదు. అంటే శంకరాచార్యుల వారు వేద ప్రకారంగా, వేదాలలో ఉన్న విధంగా చెప్పారు అనేది వీరి వాదన. అంటే వీరు సందేహం, వాదన కాదు. ఇప్పుడు ఈ శూన్యవాదాన్ని శంకరాచార్యుల వారు ఒప్పుకోలేదు కనుక ఇప్పుడు వేదాలను అనుసరిస్తున్నటువంటి గురువులందరూ ఈ శూన్యవాదాన్ని ఒప్పుకోవట్లేదు. కానీ అది శూన్యముగా ఉన్నది, శూన్యము వలే ఉన్నది, ఖాళీగా ఉన్నది, ఖాళీ వలే ఉన్నది అని రమణ మహర్షి, మిగిలినటువంటి బుద్ధ భగవానుడు, ఇటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు. మరి వీళ్ళు ఒప్పుకోలేదు కదా, ఈ విషయంలో మీరేమైనా వివరిస్తారా అంటే వివరించమని. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే, ఎవరు చెప్పినా వారి వారికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆత్మశక్తి అన్నప్పుడు, కాన్షియస్నెస్ అన్నప్పుడు, అవేర్నెస్ అన్నప్పుడు, ఎరుక అన్నప్పుడు, ఉనికి అన్నప్పుడు, ఎగ్జిస్టెన్స్ అన్నప్పుడు, బ్రహ్మము అన్నప్పుడు, ఏ పదాలైనా వాడండి మీరు, మొత్తంగా ఆ శక్తిని సూచించే పదాలు. లేదా సైన్స్ శక్తి అన్నప్పుడు అది శూన్యవాదము అని మనం అనుకుంటున్నాం. అంటే అర్థం అవడానికి పదాలు ఉపయోగించాలిగా. వింటున్నవాడి స్థాయిలో, అంటే ఎదుటవాడు వింటున్నవాడు ఎవరో వాడి స్థాయిలో వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో అలా చెబుతారు. అలా చెప్పేటప్పుడు, ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు నేను కూడా ఆకాశము, ఆకాశ శక్తి, ఆకాశ తత్వము, ఇలా ఆకాశము అనే పదాన్ని వాడతాను. కానీ వింటున్న మనకి, గ్రహిస్తున్న మనిషికి, మనకి చెబుతున్న నాకు కూడా ఆకాశము, ఆకాశము శక్తి, ఆకాశ తత్వము అనేది నేను పుస్తకాల నుంచి, అనేక మంది మహాత్ముల నుంచి గ్రహించిన విషయం తప్ప, ఇప్పుడు చెబుతున్న నాకు, వింటున్న మీకు కూడా ఆకాశం ఖాళీ, మనకు శూన్యం.
కాబట్టి శూన్యము అనే పదం ఖాళీని సూచించడానికి వాడారు తప్ప బుద్ధుడు శూన్యవాదం కాదు. అయితే ఆయన బుద్ధుడు చెబుతున్నప్పుడు ఆ శూన్యంలో మీరు అనేక మంది దేవుళ్ళని, దేవతల్ని, ఆచారాలని, సాంప్రదాయాలని, విధానాలని, పద్ధతుల్ని ఒకవేళ అంటే ఎక్కడైనా ఎవరైనా మూఢాచారాలను పెట్టుకుంటే, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చెబుతుంటాను, తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ తప్పని కాదు. అక్షరాల్లో పేరు మార్పులు, రకరకాల దిష్టులు తీయటాలు, నరదిష్టి అంటాలు, రకరకాల పూజలు, రకరకాల విధానాలు. అంటే ఏంటి? పూజలు సాంప్రదాయబద్ధంగా చేసేవి కాదు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటివి. మంచిగా చేసేవన్నీ మంచివే. ఇవన్నీ నమ్మకాలకు సంబంధించినవి. ఆ నమ్మకాలు ఎవరికి ఉంటాయి? జ్ఞానం లేని వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి. ఒక తాడును నమ్ముతున్నాడు, ఒక తాయెత్తును నమ్ముతున్నాడు అంటే అర్థం ఏంటి? అతనికి జ్ఞానం లేదు, తన మీద తాను నిలబడే శక్తి లేదు, అతనైనా ఆమెనా. ఎందుకని నిలబడే శక్తి లేదు అంటే, నా బాధలు, నా కష్టాలు, నా ఇబ్బందులు, నా కన్నీళ్లు, నా అవసరాలు, నా కోరికలు, ఉన్నవాటితో సంతృప్తి లేదు, ఉన్నంతలో ప్రయత్నించుకుని సంతృప్తి పడే గుణం లేదు, వచ్చిన కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు. ప్రపంచంలో మనుషులందరికీ ఈ సమస్యలు ఎలాగే ఉంటాయి, కష్టాలు ఎలాగే ఉంటాయి, అందరూ ఏదో ఒక రకమైన ఇబ్బంది పడుతూనే ఉంటారు. అసలు భూమి మీద పుట్టడానికే, మాతృగర్భంలోంచి బయటకు రావడానికి మనం పెద్ద యుద్ధం చేసి వచ్చాం. అటు తల్లి యుద్ధం చేసింది, మనం యుద్ధం చేసాం. మాతృగర్భంలో 9 నెలలు ఎదగటానికి మనం అనేక పాట్లు పడ్డాం. అలాగే బ్రతికినంతకాలం కూడా భూమి మీద ఏదో ఒక పాట్లు పడుతూనే బ్రతకాలి, ఆఖరికి బ్రతుకు అంతమైపోతుంది అనేటువంటి జ్ఞానం, విజ్ఞానం ఉన్నటువంటి మనిషి మూఢత్వాన్ని నమ్మడం, పద్ధతిని, సాంప్రదాయాన్ని, విధానాన్ని ఆచరించుకోవచ్చు, అందులో తప్పేం లేదు. ఎందుకంటే బ్రతికే విధానంలో మంచిగా బతకడానికి ఏదో ఒక సాంప్రదాయం, ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక విధానం, ఏదో ఒక మతం, ఏదో ఒక మార్గం, ఏదో ఒక గురువు, మంచిగా ఉండటానికి ఇవన్నీ ఆచరించవచ్చు. కానీ ఏదో చేసేస్తే, ఆ రంగురాళ్ళు పెట్టుకుంటే, తాళ్ళు కట్టుకుంటే, ఆ తాయెత్తులు కట్టుకుంటే నాకు అన్నీ జరిగిపోతాయి, మారిపోతాయి, మహిమలని, మాయలని సభలు పెట్టేసి ఆ సభల్లో కుంటోళ్ళని నడిపించేసాం, గుడ్డోళ్ళకి కళ్ళు తెచ్చేసాం, కిడ్నీ రోగాలు బాగు చేసేసాం, కిడ్నీలు పాడైపోయినాయి అన్ని బాగు చేసేసాం, క్యాన్సర్లు తగ్గించేసాం, చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చేసాం అని పుస్తకాలు రాసుకొని, మహిమలు రాసుకొని, మాకు దేవుళ్ళు కనపడ్డారు, దేవతలు కనపడ్డారు అని అనేక రకాలైనటువంటి మాయాగారడీలు సృష్టించే వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నామో అప్పుడు కూడా బుద్ధ భగవానుడు కొట్టేశాడు. అందుకే బుద్ధ భగవానుడు చరిత్ర మీరు ఎక్కడైనా చదవండి, మాయలో, మహిమలో ఉండవు, మూఢనమ్మకాలు ఉండవు, బ్రతికే జీవన విధానం చెప్పారు. దాన్నే వివేకానందుడు చెప్పాడు, దాన్నే రామకృష్ణ పరమహంస చెప్పాడు, దాన్నే రమణ మహర్షి చెప్పారు, దాన్నే ఇప్పుడున్న మహాత్ములందరూ కూడా చెప్పారు. ఇప్పుడు సాంప్రదాయవాదులైనటువంటి వేదాలలో నడుస్తున్న వాళ్ళు, శంకరాచార్యుల వారు మూఢనమ్మకాలను ఎందుకు ప్రోత్సహించారు? ఆయన ప్రోత్సహించలేదే. అసలు ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేసిందే శంకరాచార్యుల వారు. అయితే శంకరాచార్యుల వారు ఉపయోగించినటువంటి భాష, శంకరాచార్యుల వారి యొక్క జీవన కాలము వేరు, వారి ప్రదేశము వేరు. శంకరాచార్యుల వారి కంటే బుద్ధుల వారు ఉపయోగించిన భాష, వారి జీవన కాలము, వాళ్ళ ప్రదేశము వేరు. వేరు వేరు భాషల్లో, వేరు వేరు ప్రదేశాలలో, వేరు వేరు కాలాలలో ఆ కాలానికి తగ్గట్టుగా చెప్పబడిన వాటిని పోల్చుకొని ఇది కాదు అది, అది కాదు ఇది అనే దానికి కరెక్ట్ కాదు. అలా ఎప్పుడు మనుషులు ఉంటారు. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలకి నాకు కామెంట్లు పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నిన్న కామెంట్లోనే పాపం ఒక ఆయన కామెంట్ పెట్టాడు, పిచ్చి పిచ్చి ప్రలాపనలో పిచ్చి పిచ్చి వేదాంతం చెప్పకు ప్రజలకనే, పాడు చేయకు, బాధ గురువుగా తయారవక ప్రజలకని. ఈ పాపం ఏదో మాంసాహారం, శాకాహారం గురించి ఏదో విషయాల్లో మాట్లాడుకుంటూ వెళ్ళింది దానికి ఆయన కామెంట్ పెట్టాడు. కావాలంటే ఆయన కామెంట్ నా కామెంట్స్లో ఉంటుంది, చదువుకోండి. నిన్న పెట్టాడు, నేను ఆయన క్షమించమని కూడా అడిగాను. ఏం చేస్తాం, ఇలా ఉంటుంది. ఇది కాలభేదం అంతే తప్ప ఎప్పుడుదో మనం ఇప్పుడు రామావతారానికి కృష్ణావతారానికి సంబంధం ఏమన్నా ఉంది? అసలు రాముడిగా వచ్చింది ఆయన, కృష్ణుడిగా వచ్చింది ఆయన. ఎక్కడైనా సరే ఇప్పుడు ఆ రామావతారం ఎత్తింది ఎవరు? విష్ణువే కదా, విష్ణుమూర్తినే రామావతారం ఎత్తారంటారు కదా. మళ్ళీ ఆ తర్వాత కృష్ణావతారం ఎత్తింది అదే విష్ణుమూర్తి కదా. రామావతారంలో ఏకపత్ని వ్రతుడు, అదే కృష్ణావతారంలో ఎంతో మందితో అనుబంధం ఉన్నటువంటి మహాత్ముడు. రామావతారంలో జీవితాన్ని జీవించి, చూపించి, ఆచరించి, బోధించి
అంటే ఆచరించి చూపించాడు, బోధ అలా చూపించాడు ఆయన. అంతేతో బోధలు చేయలే, ఆచరణతో చూపించాడు. ఏకపత్ని వ్రతం, తండ్రి మాట వినటం, ధర్మ పరిపాలన, ధర్మంగా ఉండటం, ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్ళటం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ధర్మాన్ని వదలకుండా ఉండటం. ఆ ధర్మం ఎవరు? శ్రీరామచంద్రుడు. అందుకని రామాయణం ఎప్పటికీ కూడా ఆదర్శమైనటువంటి గ్రంథంగానే ఉంటుంది. అలానే శ్రీకృష్ణుడు ఏమైనా తక్కువ చేశారా? శ్రీకృష్ణుడు లీలలు ఏమైనా తక్కువ చేశారా? శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి భగవద్గీత ఆత్మబోధను మించినటువంటి ఇంక బోధ ఉందా? అసలు భగవద్గీతను మించిన బోధ ఇప్పటికీ ప్రపంచంలో ఉందా? రామాయణమేమో ఎలా జీవించాలో చెప్పింది, మనం ఎలా జీవించాలో రాముడిగా చెప్పాడు. అలా జీవిస్తూ ఏ అనంత శక్తిలో లీనమవ్వాలో కృష్ణుడిగా చెప్పాడు. ఇద్దరు ఆయనే కదా. కానీ జీవన విధానంలో ఎక్కడన్నా పోలికుందా? అసలు ఎక్కడైనా వాళ్ళ జీవితాల్లో పోలికుందా? రెండు అవతారాలు ఒకే మహావిష్ణువు ఎత్తినప్పుడు అసలు పోలికలే లేవుగా. అదే మళ్ళీ మహావిష్ణువు వామనావతారం ఎత్తాడు. వామనావతారం ఎత్తినప్పుడు రామావతారానికి, కృష్ణావతారానికి, వామనావతారానికి ఏమన్నా సంబంధం ఉంది? అసలు చిన్న వామనుడు మూడు అడుగులు భూమిని అడిగాడు అంతే. వామనుడు అంటే పొట్టి అవతారం అని, చిన్న మనిషి అని. 3 అడుగులు ఏం చేసుకుంటావు అన్నాడు బలి చక్రవర్తి. చాలు నాకు 3 అడుగులు అన్నాడు. ఎవరైనా నిజంగా 3 అడుగులు నేల అడిగితే మనం కూడా ఇప్పుడు ఏమంటాం? 3 అడుగులు ఏం చేసుకుంటావా అంటాం. అదే అన్నాడు ఆయన. లేదు, నాకు 3 అడుగులు చాలు అన్నాడు ఆయన. మొదటి అడుగుతో భూమిని మొత్తాన్ని ఆక్రమించేశాడండి ఆయన. రెండవ అడుగుతో మొత్తం స్పేస్, ఆకాశం మొత్తాన్ని ఆక్రమించేశాడు ఆయన. ఇంకా ఖాళీ లేదు ఎక్కడ. అంటే ఇప్పుడు ఇది మనకు ఎందుకు చెప్పదలిచారు? అంత అడుగులు వేయగలుగుతారు ఎవరైనా? అసలు ఉంటాయా? ఒకవేళ అంత అడుగులు వేస్తే కనపడతాయా? స్పేస్ అంతా అడుగేస్తే భూమి ఎక్కడ ఉంది? భూగోళం ఎక్కడ ఉంది? ఇప్పుడు భూగోళం స్పేస్లో కదా ఉంది. మళ్ళీ బలిచక్రవర్తి విడిగా ఉన్నాడుగా. మళ్ళీ బలిచక్రవర్తి భూమి అంతా ఆయన ఆక్రమించేస్తే, స్పేస్ అంతా ఆయన 2 అడుగులతో ఆక్రమించేస్తే సృష్టి మొత్తం, మళ్ళీ ఆయన ఉన్నారు, బలిచక్రవర్తి ఉన్నారు, కథ నడుస్తూనే ఉంది. ఇక్కడ తత్వాన్ని అర్థం చేసుకోండి. జీవుడుగా వచ్చింది అదే అనంతాత్మశక్తి, సర్వవ్యాపకంగా ఉంది అదే అనంతాత్మశక్తి. 3వ అడుగు ఎక్కడ వేయడం అని అడిగాడు ఆయన. బలిచక్రవర్తిని ఏమడిగారు వామనుడు వామనావతారంలో? 3వ అడుగు ఎక్కడేయమంటావు అని. 2 అడుగులు ఇచ్చావు, ఆక్రమించేశాను. 3వ అడుగు ఎక్కడైనా అంటే నా నెత్తి మీద ఏమన్నాడు ఆయన? పాతాళానికి దొక్కేశారు అని చెబుతారు. పాతాళానికి దొక్కేశారు అని అంటే ఏంటి? అందులో ఆ శక్తిలో బలి లీనమైపోయాడు. అక్కడ అది ఆత్మజ్ఞానంగా అర్థం చేసుకుంటే, ఇది కథాపరంగా అర్థం చేసుకుంటే ఒక మహిమపరమైనటువంటి దేవుణ్ణి పెట్టుకుంటాం, ఒక దేవతను పెట్టుకుంటాం, రాక్షస సంహారం చేస్తూ, దుష్ట సంహారం చేస్తూ మంచిని కాపాడేటువంటి ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటాం. అది మనసుకు అవసరమే. జీవితం అంతా కథాపరంగానే నడుస్తుంది, ఊహాత్మకంగానే నడుస్తుంది. కాబట్టి ఆ కథాపరంగా ఏర్పడిన మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అన్నీ కరెక్టే. అది మానసలోకం అని బోడిసార్లు చెప్పాను. మానసలోకంలో అదంతా నిజమే. అందుకే దేవుళ్ళు, దేవతలు మనసులో గాఢ భావన ఉన్న వాళ్ళకే, భక్తి భావన ఉన్న వాళ్ళకే దర్శనాలని చెబుతారు తప్ప మామూలుగా దేవుళ్ళు, దేవతలు అందరూ మామూలు మనుషులు కనపడినట్టు, చెట్లు, పుట్టలు, చేమలు, గొట్లు, నదులు, సముద్రాలు కనపడినట్టు కనపడరు. కారణం ఏంటి? మానసలోకం. నీ మానసలోకంలో నీ గాఢ భావ తీవ్రతను బట్టి నీ మనసే ఆ రూపం ధరించి దానికి తగిన విధంగా స్పందిస్తుంది. ఎందుకని? నీ మనోశక్తి అనంతాత్మశక్తి. మళ్ళీ ఇదేదో పిచ్చితనంగా చెప్పుకుంటుంది కాదు. లేదండి మేము అనంతాత్మశక్తి వరకు వెళ్ళలేము, మానసలోకంలోనే జీవిస్తామన్న వాళ్ళందరికీ భక్తి మానసలోకం. కర్మ శరీరపరమైంది. మతాలు, మత విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు అని కర్మకు సంబంధించి చేసేవన్నీ కూడా శరీరపరమైనవి. మొక్కుకుంటారా, పొర్లు దండాలు పెడతారా, నడిచి వెళ్తారా, మీ ఇష్టం, రకరకాలు చేస్తారు. చూడండి, శరీరాలతో ఉపవాసాలు ఉంటారు, అనేక రకాల ప్రక్రియలు చేస్తారు. హఠయోగ ప్రక్రియలని మొత్తం శరీరం మీద బేస్ అయి ఉంటాయి. ప్రాణాయామాలని మొత్తం శరీరంతోనే చేస్తారు. అనేక రకాల సాధనా విధానాలు ఉన్నాయి. శరీరానికి, మనసుని అదుపు చేయడానికి ఎన్నో పెట్టుకున్నారు. అలాగే భక్తి విధానాలలో
భక్తి అన్నప్పుడు నాకు శరీరపరంగానే తెలుసు, మనోపరంగానే తెలుసు కనుక ఆ ఆనంద ఆత్మశక్తిగా శరీరం అయ్యింది, మనసు అయింది ఏంటి, ఇంతకీ సృష్టి అయింది ఏంటి? సృష్టిలో విడివిడిగా చెట్లుగా, పొట్లుగా, గొట్లుగా, మనుషులుగా కనపడుతుంది ఏంటి? ఆనంద ఆత్మశక్తిగా. అంటే అది చెట్లు అవ్వగలిగినప్పుడు, పొట్లు అవ్వగలిగినప్పుడు, మనుషులు అవ్వగలిగినప్పుడు, జంతువులు అవ్వగలిగినప్పుడు దేవుళ్ళు ఎందుకు అవ్వలేదు? అయితే దేవుళ్ళు అవ్వాలి అంటే, దేవతలు అవ్వాలి అంటే అది నీ మానస లోకంలో జరుగుతుంది. నీకే దేవుడు కావాలో నువ్వు ఆ దేవుడిని నీ మనసుతో సృష్టించుకోవాలి. నీకే దేవుడు కావాలో, ఏ దేవత కావాలో నీకు నీ మనసుతో నువ్వు సృష్టించుకోవాలి. అందుకే నువ్వు సృష్టించుకున్నా, నువ్వు భావించుకున్నా, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ వస్తువులు కానీ, నేను నాది అనుకునే నా వాళ్ళు కానీ, నువ్వు చూసినవి కానీ, నువ్వు విన్నవి కానీ, మొత్తం నీకు తెలిసినవి కానీ, లేదా నువ్వు భావించుకునే నీ గురువులు కానీ, నీ దేవుళ్ళు కానీ, నీ మత సాంప్రదాయాల ఆచార విధానాలు కానీ, ఇవే నీకు ఎప్పుడు కళల్లోకి వస్తాయి, ఊహల్లోకి వస్తాయి, ఆలోచనలోకి వస్తాయి. నువ్వు ఊరికినే కూర్చున్నా కూడా వచ్చే ఊహలేంటి? ఊహలన్నీ మనసేగా. ఇప్పుడు మీరు ఊరికినే కూర్చోండి, మీరు ఏ మతాన్ని అనుసరిస్తున్నారో, ఏ దేవుడిని అనుసరిస్తున్నారో, ఏ గురువుని అనుసరిస్తున్నారో, ఏ స్నేహితులతో తిరుగుతున్నారో, ఏ కుటుంబ సభ్యులు ఉన్నారో, ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయో, ప్రపంచంలో మీరు ఏం చూశారో, ఏం చూడాలనుకుంటున్నారో, మీకున్న కోరికలు ఏంటో, మీకు తెలిసినవి ఏంటో, మీరు తెలుసుకోవాలనుకుంటున్నవి ఏంటో, మీరు పొందినవి ఏంటో, మీరు పొందాలనుకుంటున్నవి ఏంటో, అవే మీకు మామూలు ఊహలుగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనందరికీ ఉండేది అయ్యాక ఇప్పుడు నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నాను? ఈ విషయం నేను తెలుసుకున్నాను, చదువుకున్నాను, నా మానస లోకంలో దీన్ని పడేసుకున్నాను. ఈ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అనేదాన్ని నేను పడేసుకున్నాను. నాకు ఇది నచ్చింది, ఇది బాగుంది, నేను ఇటు పోతున్నాను, ఇది నచ్చిన వాళ్ళు ఇటు పోతారు, ఇది వింటారు, ఇది నా మానస లోకంలో ఇది ఉంది. ఇప్పుడు నేను కూర్చుంటే ఇలాంటి ఊహలు వస్తాయి. అలా నేను దేవుళ్ళు దేవతలతో రాలేదా, మతాలతో రాలేదా, గురువులతో రాలేదా, మార్గాలతో రాలేదా అంటే ప్రాథమిక స్థాయిలో అందరం అలాగే వస్తాం. నేను అలాగే వచ్చాను. సుమారు 25-30 సంవత్సరాలు గురువులతో తిరిగాను, మతాలతో తిరిగాను, మార్గాలతో తిరిగాను, విధానాలతో తిరిగాను, మహిమలు, మాయలు, దర్శనాలు అన్నీ నాకు జరిగినాయి. కానీ అదంతా మానసలోకము. మానసలోకం అంటే భ్రమ కాదు. మనసు లేకుండా శరీరం అసలు పనిచేయదు కదండి. ఇప్పుడు కూడా మన శరీరం పనిచేయాలంటే మనసు నడపాలి. మీరు కూర్చుంటే మీకు వచ్చే ఊహలేంటి? అసలు మీరు పని చేయాలంటే మీకు వచ్చే ఊహలేంటి? ఊహ రాకుండా మీరు ఎలా పని చేస్తారు? ఆలోచన రాకుండా మీరు ఎలా పని చేస్తారు? భావం పుట్టకుండా మీరు ఎలా జీవిస్తారు? శరీరాన్ని కదపడం అసలు ఎలా కుదురుతుంది? అసలు మీరు మీ వాళ్ళని ఎలా గుర్తుపడుతున్నారు? భావరూపంలో వాళ్ళ ప్రింట్లన్నీ మీ లోపల ఉన్నాయి మనసులో. అదే మీకు ఎప్పుడు మెలకువలోనూ ఊహలుగా వచ్చేది అదే, స్వప్నంలోనూ కనపడేది అదే. అదే మీరు దేవుడి పరంగా అయినప్పుడు అనుభవాలు, అనుభూతులు అని చెప్పుకుంటున్నారు. దేవుడి పరంగా ఇప్పుడు మానసికంగా జరుగుతున్నప్పుడేమో నా వాళ్ళు, నా సంపదలు, నా కుటుంబం అనుకుంటున్నాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు వీటిల్లో ప్రదర్శించినప్పుడు తెలివి, ప్రజ్ఞ అంటున్నాం. దాంతోనే ఏదైనా కొత్త వస్తువులు కనుక్కున్నప్పుడు సైంటిస్టులు, డాక్టర్లు ఏదైనా ప్రయోగాలు చేసి కొత్తవి కనుక్కున్నప్పుడు మేధాశక్తి బలి కొనుక్కున్నారంటున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మానస లోకంలో పుట్టిందే ఈ అన్వేషణ అంతా. ఆ మానస లోకానికి ఆధారం ఏంటి? అసలు ఆ మనసుకు ఆధారం ఏంటి? అనంత ఆత్మశక్తి. మరి దాన్ని మానసలోకం అంటే ఎందుకండి? అనంత ఆత్మశక్తి అనొచ్చు కదా అంటే కాదు. దాన్ని పరిమితిగా ఒకదానికే వాడినప్పుడు అది మనస్సు. నేను అనంత ఆత్మశక్తిని పరిమితంగా నా శరీరానికి వాడుకుంటున్నా. నేను అనంత ఆత్మశక్తిని పరిమితంగా నా మతానికి, నా దేవుడికే వాడుకుంటున్నా. నేను అనంత ఆత్మశక్తిని, ఆ ఆత్మశక్తికి సంబంధించినటువంటి అన్ని భావాలని పరిమితంగా నా గురువుకి, నా దేవుడికి, నా శరీరానికి, నా కుటుంబానికి అన్ని పరిమితంగా వాడుకుంటున్నా. అప్పుడు అది మనస్సు. అప్పుడు అది నా భావజాలం, నా సొంత సృష్టి అయింది. అంటే నేను సృష్టి శక్తిని, అనంత ఆత్మశక్తిని, విశ్వశక్తిని, ప్రకృతి శక్తిని, ఉన్న సృష్టిని ఉన్నట్టుగా చూడకుండా, ఉన్న సృష్టిని ఉన్నట్టుగా ఉన్నంత విశాలంగా గమనించే శక్తి, దమ్ము, సామర్థ్యము నాకు లేక, అంటే అక్కడ దాకా వెళ్తాను. తర్వాత ఆ లేకపోవడం ఏమి తప్పు కాదు, ఎదుగుదలలో అదొక భాగం. అంత దూరం ఇప్పుడు వెళ్ళలేక ఆ మానస శక్తిని, నాలో ఉన్నటువంటి ఆ సృష్టి శక్తిని, నా ప్రాణశక్తిని, నా విశ్వశక్తిని, ఆ సృష్టి శక్తిని, ఆ ప్రకృతి శక్తిని, ఆ దైవ శక్తినే పరిమితంగా నా శరీరానికి పరిమితం చేసుకున్నా. నా శరీర పరంగానే వాడుకుంటున్నా. అంటే నా కంటితో చూసిందంటూ, నా చెవితో విందంటూ, నా ముక్కుతో వాసన చూసిందంటూ, నా నాలుగుతో రుచి చూసిందంటూ, నా చర్మంతో స్పర్శలు, నా శారీరక సంబంధాలు, నాకు పుట్టిన పిల్లలు, నేను గ్రహించిన విషయాలు అంటే పరిమితం చేసుకుంటున్నా దాన్ని. అప్పుడు ఏమైంది? నేను, నాది, నా కుటుంబం, నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా భావాలు, నాకు తెలిసినవి, నేను కోరుకునేవి, నాకు కావాలనుకునేవి, నేను వద్దనుకునేవి, ఇలా నాకు సృష్టి తయారైంది. అది ఎవరి సృష్టి? నా సృష్టి.
నా సృష్టి ఎక్కడుంది? అనంత సృష్టిలో ఉంది. నా సృష్టి మొత్తానికి ఆధారం ఏంటి? బయట ఉన్న సృష్టే, ప్రకృతే, విశ్వమే. అందులో కొంత, ఎంత కొంత అంటే ఒక నలకంత. మీరు సృష్టిని పోల్చుకుంటే మన భావన మన సొంత సృష్టి నలకంత కూడా కాదు, ధూళి కణమంత కూడా కాదు. ఇలా ఎవరి కాలం సొంత సృష్టిలు చేసుకున్నాం, ఆ సొంత సృష్టి మానసలోకము. అది అసత్యం కాదు, నిజం. ఎందుకని నీ సృష్టిలో నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు, నీ జీవిత భాగస్వామి, నీ తల్లిదండ్రులు, నీ శత్రువులు, నీ మిత్రులు, నువ్వు చూసినవి, నువ్వు విన్నవి, నువ్వు కావాలనుకునేవి, నువ్వు వద్దనుకునేవి, ఇవే ఉన్నాయి అక్కడ. ఇంకా అంతకు మించి నీకు తెలియదు. సృష్టి అనంతంగా ఉంది కానీ నీకు తెలియదు. నీకు తెలిసిందే నీ సృష్టి. దాటితోనే నువ్వు సత్యాసత్య నిర్ణయం చేసేస్తుంటావు. ఎవరైనా అంతే. మనం సత్యాసత్య నిర్ణయం, ధర్మాధర్మ నిర్ణయం, మంచి చెడుల నిర్ణయం, మన గమనం, మన నడక అంతా ఏంటి? మనకు తెలిసినటువంటి పరిమిత ధూళికణం లాంటి మనం సృష్టించుకున్న సృష్టిలో ముందది గ్రహించండి అని చెబుతున్నా నేను. కానీ ఎవరైనా ఇలాగే జీవించాలి శరీరంతో. అలా జీవించడం తప్పు కాదు, కానీ నేను అలా పరిమితంగా జీవిస్తున్నానని తెలుసుకో. అది శరీర సృష్టి. శరీరానికి పరిమితం చేసుకున్న నా ప్రాణశక్తిని. ఆ ప్రాణశక్తి అనంత విశ్వశక్తి, సృష్టి శక్తి. ఇప్పుడు శరీరానికి పరిమితం చేసుకొని ఆ సృష్టితో నా సృష్టి నేను తయారు చేసుకుంటున్నప్పుడు, నేను తయారు చేసుకున్న సృష్టి నా మానసలోకము. అంటే నా మనసు ఏంటి? ఇప్పుడు ప్రాణశక్తే, కానీ అది నేను తయారు చేసుకున్న లోకం. నేను తయారు చేసుకున్న లోకం, నేను తయారు చేసుకున్న భావాలు, నేను తయారు చేసుకున్న సుఖాలు, నేను తయారు చేసుకున్న దుఃఖాలు. ఈ సత్యాన్ని గుర్తించండి. ముందు మనది మానస సృష్టి అని, మనమే సృష్టించుకున్న సృష్టి అని, మనకు తెలిసిన విషయాలతోనే మనం జీవిస్తున్నామని, మనకు తెలియని విషయాలు అనేకంగా ఉన్నాయని, సృష్టి అనంతంగా ఉందని, మనకు తెలిసింది మాత్రమే సంపూర్ణ సత్యము కాదని ఎప్పుడైతే భావించుకుంటామో అప్పుడు అసలు మన జీవన నడక ఒక వినయంతో, ఒక నమ్రతతో, ఒక నిదానతతో అన్నింటినీ గ్రహిస్తూ అంగీకరించేటువంటి స్వభావంతో సాగుతుంది. లేదు మొత్తం నాకే తెలుసు, నాకు తెలిసిందే, ఇంతే, నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నాం అనుకోండి, అదే మూర్ఖత్వం. అందుకే కుటుంబంలో కూడా ఘర్షణలు వస్తున్నాయి. మనిషికి ఘర్షణ వస్తుంది. ప్రపంచంలో అందరూ మతాల పేరుతో, దేవుడి పేరుతో, ఆఖరికి రిలేషన్లు కూడా ఘర్షణలు పడతానే ఉన్నారు. కారణం ఏంటంటే నా పరిమిత సృష్టి వేరు. ఇప్పుడు కుటుంబంలోకి వచ్చామనుకోండి, 5 కుటుంబ సభ్యులు, 6 ఉంటాయి. ఎవరికి సృష్టి వాళ్ళది వేరు వేరు. కుటుంబంగా ఒకటిగా కనపడవచ్చు, కానీ భావాలు వేరు, ఆలోచనలు వేరు, గ్రహింపులు వేరు, ఇష్టాలు వేరు, అయిష్టాలు వేరు. ఇది ఎవరికి వాళ్ళ మానసలోకం. భార్యదో మానసలోకం, భర్తదో మానసలోకం, తండ్రిదో మానసలోకం, తల్లిదో మానసలోకం, పిల్లలతో మానసలోకం. అందులో అప్పుడప్పుడు కలవచ్చు, కలవకపోవచ్చు. ఆ కలవని విషయాలన్నీ విభేదాలుగా కొట్టుకు చేస్తున్నాం మనం. కాదు, గుర్తించండి. అనంత ఆత్మశక్తిని ప్రాణశక్తిగా పిలుచుకుంటూ శరీర పరిమితిలో వాడుకుంటున్నాను నేను. ఇది ఎవరైనా ఇలాగే జీవించాలి. ఇలా తప్ప ఇంకోలా జీవించడానికి అసలు ఛాన్స్ కూడా లేదు. పోనీ ఇంకోలా ట్రై చేద్దాం అనుకుంటున్నారేమో, కుదరదు. శరీరంతో ఇలాగే జీవించాలి. శరీరం పరిమితం. అప్పుడు ఎవరికైనా భావన ఏమొస్తుంది? పరిమిత జ్ఞాన భావనే వస్తుంది. కాబట్టి జీవన విధానం ఇలాగే ఉంటుంది. మరి ఎందుకండి ఈ సోదంతా చెబుతున్నారు అని మీరు అనొచ్చు. నాయన, జీవన విధానం ఇలాగే ఉంటుందని భావించుకో తల్లి, భావించుకో తండ్రి. అప్పుడేమవుతుంది? నేను నా సృష్టి చేసుకున్నాను, మా ఆవిడ సృష్టి చేసుకుంది, నా పిల్లలు ఆళ్ళ సృష్టి చేసుకున్నారు, నా స్నేహితులు ఆళ్ళ సృష్టి చేసుకున్నారు, నా తల్లిదండ్రులు ఆళ్ళ సృష్టి చేసుకున్నారు. ప్రతి జీవి ఈ సృష్టిలో ఎవరి సృష్టి వాళ్ళు చేసుకుంటున్నారు. అదే వాళ్ళ మానసలోకము. అందులో మతాలు ఉండొచ్చు, మార్గాలు ఉండొచ్చు, దేవుళ్ళు ఉండొచ్చు, గురువులు ఉండొచ్చు, ఆచారాలు ఉండొచ్చు, సాంప్రదాయాలు ఉండొచ్చు, పద్ధతులు ఉండొచ్చు, తినే ఉండొచ్చు, తాగే ఉండొచ్చు, అనుభవించే ఉండొచ్చు, భౌతిక విషయాలు బోల్డ్ ఉండొచ్చు, ఆధ్యాత్మిక విషయాలు అనేకం ఉండొచ్చు. వాళ్ళ మానస లోకంలో ఎవరిని పెట్టుకున్నారో వాళ్ళతోనే వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు. ఇప్పుడు నా మానస లోకంలో నా కుటుంబ సభ్యులు ఉన్నారు, అందుకని నా భార్యకి ఏమన్నా అయితే అల్లాడిపోతాను, నా పిల్లలకి ఏమన్నా అయితే అల్లాడిపోతాను, నా తల్లిదండ్రులు మనకేమన్నా అయితే అల్లాడిపోతాను. అలా నేను నా మానస లోకంలో ఎవరిని పెట్టుకున్నానో వాళ్ళ మీద ఉంటుంది. అలాగే నా మానస లోకంలో నేనేం తినాలనుకుంటున్నానో వాటి కోసం ప్రయత్నించుకుంటాను. అవి దొరకకపోతే దుఃఖపడతాను. అలా నా మానస లోకంలో కోరికలన్నింటికీ తీరకపోతే దుఃఖపడతాను, తీరితే ఆనందపడతాను. వాటికి ఎవరిని అడ్డం పడుతుంటే శత్రువులు అనుకుంటాను.
నా మానస లోకంలో లేనివాళ్ళు, జాగ్రత్తగా గమనించండి, నా మానస లోకంలో లేనివాళ్ళు అంటే మనుషులు కనపడుతున్నారు. నా చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, బోళ్ళు ప్రకృతి ఉంది, బోళ్ళు జంతువులు ఉన్నాయి. కానీ వాళ్ళు చచ్చిపోని, బతకని, తినకపోని, ఏమవని నాకు తెలియని కూడా, తెలిసినా కూడా వాళ్ళు తినలేదు చచ్చిపోయారని తెలిసినా కూడా నాకు ఏ బాధ ఉండదు. ఎంతోమంది అనారోగ్యాలకు గురవని, ఏమవని, ఏ కష్టాలు రాని నాకేం బాధ ఉండదు. ఊరికి అయ్యో పాపం అని ఒకళ్ళ అంటే అని వెళ్ళిపోతాను అంతే. కానీ నా వాళ్ళకి, నా మానస లోకంలో ఉన్న వాళ్ళకి, నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి, నాదే అనుకున్న వాళ్ళకి ఏదన్నా వస్తుందంటే అల్లాడిపోతాను, భయపడిపోతాను. అదే ప్రస్తుతం ప్రపంచం. ఇతరులను చంపేసి మీరు డబ్బులు ఎత్తుకుపోతున్నారు. హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దుర్మార్గాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ మానస లోక సంతృప్తి కోసం, వాళ్ళ మానస లోకంలో ఉన్న వాళ్ళని బతికించుకోవడం కోసం ఎదుటి మనుషులను చంపేస్తున్నారు. ఇది తెలుసుకోండి. ఇదే సృష్టి. ఎవరు సృష్టి అది చేసుకున్నారు, ఇక్కడ చేసుకుంటున్నాం కూడా. ఇది సత్యం. అంటే ఒక సృష్టిలో కూర్చొని, ఒక అనంత విశ్వవ్యాపక సృష్టిలో కూర్చొని, విశ్వము అని పిలుస్తూ దాన్ని, ప్రకృతి అని పిలుస్తూ దాన్ని, సృష్టి అని పిలుస్తూ దాన్ని, దానినే అనుభవిస్తూ దాంతోనే బతుకుతూ, ఆ పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి వీటినే వాడుకుంటూ, ఆ శూన్యంలోనే, ఆకాశం అనే శూన్యంలోనే తిరుగుతూ, ఆ భూమి మీద దొరికే పదార్థాలే వాడుకుంటూ, అక్కడున్న మనుషులతోనే జీవిస్తూ, అక్కడున్న జంతువులతోనే జీవిస్తూ, వాటిని అన్ని వాడుకుంటూ, ఉపయోగించుకుంటూ జీవిస్తూ, వాటి పట్ల ఏమాత్రం ధ్యాస లేకుండా, శ్రద్ధ లేకుండా, అవి ఉన్నవని అసలు మనసులో గుర్తింపు తెచ్చుకోకుండా నేను ఒక లోకం సృష్టించుకున్నా. మళ్ళీ నాకు అవన్నీ కనపడతానే ఉన్నాయి. నా సృష్టిలో ఎవరున్నారు? నా సృష్టిలో నాకు సుఖం కలిగించి దుఃఖం కలిగించే వాళ్ళు ఉంటారు. అవి విషయాలు కావచ్చు, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, సంపదలు కావచ్చు, ఏవైనా కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు. ఇది నా భావన. నా కుటుంబ సభ్యుల పట్ల నా భావన నాకు సుఖదుఖాలు ఎలా ఇస్తుందో, నా సంపదల పట్ల భావన నాకు సుఖదుఖాలు ఎలా ఇస్తుందో, నా కోరికల పట్ల భావన నాకు సుఖదుఖాలు ఎలా ఇస్తుందో, నా అయిష్టాల పట్ల భావన నాకు సుఖదుఖాలు ఎలా ఇస్తుందో, అయిష్టాలు, బాధలు, కష్టాలు తప్పించుకుందామని, ఇష్టాలు, కోరికలు, సుఖాలు తీర్చుకుందామని నేను ఎలా ప్రయత్నిస్తున్నానో, అలాగే దేవుడు పట్ల, దేవుడు అనేటువంటి భావంతో నేను ఏర్పరుచుకున్నటువంటి ఒక రూపలోకం, దైవలోకం, భక్తి. ఎందుకని? శరీరపరమైనటువంటి సృష్టిలో నేను అనుభవించేవన్నీ నామరూపాదులతో ఉన్నాయి. రంగు, రుచి, వాసన, శబ్దం అన్నీ ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరస గంధాలు అవి పంచేంద్రియాలకు అందేలా ఉన్నాయి. అలా పంచేంద్రియాలకు అందేలా ప్రార్థనాలయాలు తయారు చేసుకున్న, మతాలు ఏర్పాటు చేసుకున్న, దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్న, దేవతలను ఏర్పాటు చేసుకున్న, వాళ్ళకి రూపాలు ఇచ్చా, వాళ్ళకి గుణాలు ఇచ్చా, వాళ్ళు చేసే పద్ధతులన్నీ నేనే పెట్టా. ఇప్పుడు అష్టలక్ష్ములు అంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ఇలా ఎన్ని లక్ష్ములు అందరూ ఉన్నారా? కాదు, ఉన్న ఆవిడ ఒకే ఆవిడ. అన్ని లక్ష్ములకి మూల లక్ష్మి ఆ లక్ష్మి. కానీ ఇలా విడివిడిగా ఎందుకు పెట్టుకున్నాను? నాకు ఎన్ని అవసరాలు ఉన్నాయి అంతమంది దేవుళ్ళని పెట్టుకున్నా, ఎన్ని అవసరాలు ఉన్నాయి అంతమంది దేవతలను పెట్టుకున్నా. ఈ భూమి మీద సృష్టిలో ఎన్ని రకాల శక్తుల్ని నేను అనుభవిస్తున్నానో, ఏ రకంగా అనుభవిస్తున్నానో, ఏ రకంగా పొందుతున్నానో, వాటన్నిటినీ పొందడానికి నేను అలాంటి భావాలు తయారు చేసుకున్నా. దాని మీద ఏర్పడినాయి మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు. మరి నేను తయారు చేసుకుంది నా సృష్టి కాదా? నా మానస లోకం కాదా? ఆ మానస లోకంలో ఒక మతంలో అనేక మంది కలిసి వెళ్తున్నారు. మేము ఇలాంటి మనసే సృష్టించుకుంటాం, మనోపరంగా, కుటుంబ పరంగా లేదు, మళ్ళీ వ్యక్తిపరంగా లేదు. కుటుంబ పరంగా 5గురికి ఒక మనసు ఉండదు అసలు. కాకపోతే నా కుటుంబం అని మానసిక భావన ఉంటుంది. అలాగే మతపరంగా మేము అనుకుంటాం, కానీ అది మానసిక సామూహిక భావనే తప్ప మళ్ళీ మతపరంగా వ్యక్తిగతమే. అందుకని ఆ మతంలో 1,000,000 మంది ఉండొచ్చు, కానీ ఆ దేవుడు నాకే కనపడతాడు, ఆ మహిమలు నాకే జరుగుతాయి, నా చెవిలోనే గుసగుసలాడతాడు, ఆ శబ్దాలు నాకే వినపడతాయి, ఆ దృశ్యాలు నాకే కనపడతాయి, ఆ శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించినటువంటి దైవపరమైన అనుభూతులు, అనుభవాలన్నీ నాకే జరుగుతాయి, ఇంకోళ్ళకి జరగవు. కారణం ఏంటి అంటే నా మానస లోకం. నా మానస లోకంలో ఉన్నోళ్లే నన్ను బాధ పెట్టగలరు, నా మానస లోకంలో ఉన్నోళ్లే నన్ను సుఖపెట్టగలరు, నా మానస లోకంలో ఉన్నోళ్లే నాకు మహిమలు మాయలు చేయగలరు. అందుకే నా గురువు వస్తాడు, నా దేవుడు వస్తాడు, నా మతం వస్తుంది, పక్కోళ్ళు రారు. నిజమైతే ఏమవుద్ది? ఇప్పుడు నిజం నా మానస లోకంలో ఏమీ లేదు. ఓ రోడ్డు మీద చెట్టు ఉంది, దాంతో నాకు ఏ సంబంధం లేదు, అది నాది కాదు. అది అసలు రోడ్డు మీద ఉన్న చెట్టు ఎవరిదే కాదు, గవర్నమెంట్ చెట్టు, ఎవరికి దాని మీద ఆ హక్కు లేదు. మంచి వేసవికాలం నేను ఆ రోడ్డు వంట వెళ్తున్నా, విపరీతమైన ఎండగా ఉంది, నడవలేకపోయా, కాసేపు చెట్టు కింద కూర్చున్నా. ఇల్లు నా మానస లోకంలో అది లేదు, కానీ నేను నీడని తీసుకున్నా.
నా తర్వాత ఎవరు వచ్చారు, నేను ఒక మతానికి సంబంధించినోడిని, అయినా చెట్టుని ఏడిచింది. ఎందుకంటే చెట్టు నీ మతం ఏంటని అడగల, ఎందుకంటే మతం నా మనసులో ఉంది, ఆ మతపు దేవుడు నా మనసులో ఉన్నాడు, ఆ మతపు దేవుడికి సంబంధించిన ఆచార సాంప్రదాయ విధాన పద్ధతులు మహిమలు మాయలన్నీ నా మనసులో ఉన్నాయి. నేను భావించుకున్నాయి, నేను ఊహించుకున్నాయి, నేనే ప్రాణం పోసాను దానికి. అలా నా కుటుంబ సభ్యుల పట్ల ఎలాగో, నా సంపదల పట్ల ఎలాగో, నా వస్తువుల పట్ల ఎలాగో, నా పట్ల ఎలాగో, నేను అనుకున్న దాని పట్ల ఎలాగో, ఇదంతా నేనే నా ప్రాణశక్తితో ప్రాణం పోసిన నా సొంత సృష్టిది. అందుకే అది నాకు దుఃఖాన్ని ఇస్తుంది, నాకు నిజంగా దుఃఖాన్ని ఇస్తుంది, నాకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకని నేనే ప్రాణం పోసుకున్నా సృష్టికి, అది నా ప్రాణశక్తి. ఈ శరీరంతో నేను ప్రాణం పోసి, అదే నా సృష్టి, నా మానసలోకం. నా సృష్టి అంతా నా మానసలోకం. మరి నేను ఎక్కడున్నాను, నా సృష్టి ఎక్కడుంది? ఉన్న సృష్టిలో ఉన్నాను. నేను నా దేవుడికి, నా మతానికి, నా గురువుకి దండం పెట్టుకుంటూ రోడ్డు మీద వేసవకాలం మండు టెండలో మండిపోతుంటే వెళ్తుంటే అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు నీడను కూర్చున్న, ఆ చెట్టు నువ్వు ఏ గురువుకి సంబంధించినోడు, ఏ మతానికి సంబంధించినోడు, ఏ దేవుడికి సంబంధించినోడు, నీ ఆచారం ఏంటి, సాంప్రదాయం ఏంటి, ఏం అడగలా, నీడనిచ్చేసిందంటే. తర్వాత ఇంకో గురువు, ఇంకో మతం వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నీడనిచ్చింది. అన్ని రకాల మతాలు, భూమి మీద ఉన్న అన్ని రకాల మతాలు, అన్ని రకాల దేవుళ్ళు, అన్ని రకాల విధానాలు, అన్ని రకాల గురువులు వాళ్ళు వెళ్ళారు, అందరికీ నీడిచ్చింది. తర్వాత దొంగలు వెళ్ళారు, చెడ్డోళ్ళు వెళ్ళారు, దోపిడీదారులు వెళ్ళారు, అందరూ మొత్తం అన్ని రకాల చెడు పనులు చేసేవాళ్ళు వెళ్ళారు, వాళ్ళకే నీడిచ్చింది. అన్ని రకాల మంచి పనులు చేసేవాళ్ళు వెళ్ళారు, వాళ్ళకే నీడిచ్చింది. ఆఖరికి జంతువులు వెళ్ళినాయి, వాటికి నీడిచ్చింది. అన్నింటికి సమానంగా నీడిచ్చింది. ఎందుకో తెలుసా? దానికి చెట్టుకి నీడ ఇవ్వాలని అసలు లేదు, చెట్టు జీవిస్తుంది, దాని గుణం అంతే. నీడ చెట్టు జీవిస్తున్నప్పుడు, అది బాగా ఎదిగినప్పుడు ఎండ దాని మీద పడి కింద ఎండ పడటం లేదు. చెట్టుకి నీడ ఇవ్వాలన్న ఉద్దేశమే లేదు. ఇవ్వాలన్న ఉద్దేశం వచ్చింది, ఏదో చేయాలన్న ఉద్దేశం వచ్చిందంటే అప్పుడు దాని సొంత సృష్టి వచ్చేసుకుంటుంది. మళ్ళీ నేను ఇస్తాను, నేను ఇవ్వను, వీళ్ళకే ఇస్తాను, వీళ్ళకి ఇవ్వను, ఇది నిజం, ఇది అబద్ధం, వీళ్ళు దొంగలు, వీళ్ళు మంచోళ్ళు అంటది కాదు. అది జీవిస్తుందంటే, అది జీవిస్తున్నప్పుడు జరుగుతున్న సహజ చర్య నీడ. ఇప్పుడు అది ఏమైంది? అది ఎవరి మానసలోకంలోనూ లేదు. ఎవరు ఆ చెట్టుతో ఒక బంధం బెనవేసుకోలేదు. అదే ఇప్పుడు ఆ చెట్టు మందనుకోండి, సపోజ్ మన ఇంటికి సంబంధించి, మనకు సంబంధించిన చెట్టు అనుకోండి, దీని కింద నువ్వు ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాం. దీని కింద ఎవరో కూర్చోకూడదు అంటాం. దాన్ని ఏమన్నా కోసుకుపోతారేమో దాని చుట్టూ ముళ్ళకంపలేస్తాం, ఎవరిని దాని దగ్గరికి రానివ్వం. మన చెట్టుకు సంబంధించినవి అన్నీ మనమే, ఆ నీడ మనమే అనుభవించాలి, గాలి మనమే అనుభవించాలి, పువ్వులు, కాయలు, పళ్ళు అన్నీ మనమే అనుభవించాలి. ఎందుకని అది మానసలోకంలోకి వచ్చేసింది. మన మానసలోకంలోకి వచ్చిన చెట్టు మీద మనకు ఎంత హక్కు ఉందో అన్ని మనమే అలాగే అనుభవిస్తాము. మన మానసలోకంలో ఉన్న మతము, దేవుడు, మార్గము, గురువు, విధానము, పద్ధతులను అలాగే అనుభవించాలనుకుంటాం. కానీ అది మనం తయారు చేసుకున్న ఊహాత్మకత. అక్కడ సత్యత చెట్టులాగా అక్కడ ఉన్నదేం లేదు, మనమే నిర్మించుకున్నాం. చెట్టులాగా అక్కడ కనపడేదైతే ఏం లేదు. అందుకని ఒక మానసలోకం కుటుంబపరంగా నిజంగా కనబడుతున్న కుటుంబాన్ని తీసుకొని మిగిలిన ప్రజలందరినీ వదిలేసి ఈ 4-5 నా కుటుంబ సభ్యులని మానసలోకం ఎలా నిర్మించుకున్నామో, ప్రపంచంలో అనేక రకాల వస్తువులు ప్రపంచం విశ్వవ్యాప్తంగా ఎంతో ఉంటే కొంత మనం పోగేసుకొని, కొన్ని మనం దగ్గర పెట్టుకొని, ఇవి నావే అనుకొని మిగిలిన ప్రపంచాన్ని వదిలేసి ఈ వీటితోనే మన మానసలోకం ఎలా నిర్మించుకున్నామో, నేను నాది నా వాళ్ళు అని ఒక పరిమిత మానసలోకం ఎలా నిర్మించుకున్నామో, దీనికి ఆధారత ఉంది. కనీసం చెట్టు, పుట్ట, చేమ, మనుషులు, అనుభవాలు, పంచేంద్రియ సుఖాలు, శబ్దస్పర్శ రూపరసగంధములుగా అందేటువంటి ఆధారతలు సృష్టిలో ఉన్నాయి. దాంతో నిర్మించుకున్న మానసలోకం నిజంగా ఉన్నాయి. అక్కడ తినడానికి ఉన్నాయి, తాగడానికి ఉన్నాయి, అనుభవించడానికి ఉన్నాయి, శారీరక సంబంధాలకు ఉన్నాయి. కానీ మతపరంగా వచ్చినప్పుడు కేవలం ఊహాత్మకత, ఊహ అంతే. ఆ ఊహ మనసు చేయగలదు. ఎటువంటి మనసు ఎటువంటి ఊహలు చేయగలదు? రూప ఊహలు చేయగలదు, దృశ్య ఊహలు చేయగలదు. అంటే రూపాలకు సంబంధించి, నామాలకు సంబంధించి ఊహలు చేయగలదు. మనసుకి ఏం తెలుసు? ఆల్రెడీ మనం నిర్మించుకున్న మనసుకి ఏం తెలుసు? శబ్దస్పర్శ రూపరసగంధాలే తెలుసు. ప్రపంచం నుంచి అవేగా ఇప్పుడు నా సృష్టి. అలా శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించిన ఊహలన్నీ మతాల్లో కల్పించుకున్నాం, మార్గాల్లో కల్పించుకున్నాం. అనంత ఆత్మశక్తిని నేను శక్తి వరకు చేరలేకపోయాను కాబట్టి నేనున్న శారీరక స్థితికి శక్తిని పరిమితంగా తెచ్చుకున్న దైవ రూపాలతో, దైవ విధానాలతో, మత విధానాలతో, మార్గ విధానాలతో. కాబట్టి అక్కడ రియల్గా ఉన్న చెట్టు అందరికీ కనపడుతుంది, రియల్గా ఉన్న మనిషి అందరికీ కనపడతాడు. కానీ శక్తిని నేను నా భావనకు తగ్గట్టు మలుచుకున్నాక, అందుకని అది నాకు మాత్రమే. అందుకని ఆ మతం నాకు మాత్రమే, ఆ మార్గం నాకు మాత్రమే, ఆ దేవుడు నాకు మాత్రమే, ఆ గురువు నాకు మాత్రమే, ఆ విధానం నాకు మాత్రమే.
అలా అందులో ఒక సమూహం ఉండొచ్చు, ఆ సమూహం ఈ సమూహం కొట్టుకోవచ్చు. సమూహం అందరూ మేము ఈ మత వాళ్ళు అనొచ్చు, కానీ ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే. కుటుంబంలో 5గురికి 5 లోకాలు 5 సృష్టిలు ఉన్నాయి, కానీ మా కుటుంబం అని చెబుతారు. కుటుంబంగా మా ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు. కానీ వ్యక్తిగతంగా వస్తే నేను వేరు, నువ్వు వేరు, 5గురు కొట్టుకుంటారు. మళ్ళీ ఇల్లుగా కొట్టుకోవాల్సి వస్తే మా ఇల్లు మీ ఇల్లు కొట్టుకుంటాం. అలా మతాలుగా కొట్టుకోవాల్సి వచ్చినప్పుడు సమూహాలు కొట్టుకుంటాయి. మళ్ళీ మతములలో వ్యక్తిగతం వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఇండివిజువల్గా కొట్టుకుంటారు. అలా ఈ అనుభవాలు అంతే, మహిమలు అంతే, మాయలు అంతే, విధానాలు అంతే. ఇది తప్పు కాదు, వాస్తవం, ప్రాక్టికాలిటీ. ఇది అద్భుత ఆనంద ఆత్మశక్తిని, ప్రాణశక్తిని శరీరపరంగా వాడుకుంటున్నప్పుడు జరిగే విధానం ఇంతే. నా సృష్టి నేను తయారు చేసుకున్నా, అదే నా మానసలోకం. ఆ మానసలోకంలో నా వాళ్ళు ఉంటారు, నా సంపదలు ఉంటాయి, నాకు సంబంధించిన నేను నాది నా వాళ్ళు ఉంటారు. అందులో మతాలు, మార్గాలు, దేవుళ్ళు కూడా ఉంటాయి, అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి. అది నా మానసలోకము. మానసలోకం ఆ మనిషికి నిజమే, అబద్ధం కాదు. అది లేకుండా బతకడమే కుదరదు. మానసలోకం లేకపోతే శరీరం అసలు బతకదు. శరీర మనస్సులు కలిసి ఉంటాయి. ముందు ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నప్పుడు బుద్ధ మానసం వేరు. ఇప్పుడు బుద్ధుడికి శంకరాచార్యుల వరకు పోల్చారు, రమణ మహర్షికి శంకరాచార్యుల వరకు పోల్చారు. వాళ్ళు చెబుతున్న సత్యం ఒకటే, వాడుతున్న భాషలు వేరు. వాళ్ళకు అనుభవం అయిన సత్యం ఒకటే, వాడుతున్న భాషలు వేరు. నేను చాలాసార్లు నేను కూడా మీకు చెప్పాను, అక్కడ ఏమీ లేదు, ఇప్పుడు ఆకాశం అంటే ఏంటి, ఏమీ లేదని మనం వెళ్ళిపోతున్నాం. దీన్ని మీకు పోల్చి చెప్పాను, అనేక సార్లు పోల్చి చెప్పాను. ఆకాశములో ఏమీ లేదు అంటే ఏమి లేదు, శూన్యము, ఖాళీ అని ఎందుకు అంటున్నాం అంటే మనిషిగా మనం తెలుసుకోగలిగిన సమర్థత ఇంతే. ఎలా? మనం దృశ్యాలతో చూడగలం, అక్కడ చూసేది లేదు. మనం శబ్దాలతో వినగలం, అక్కడ వినేది లేదు. మనం నాలుగుతో రుచులు చూడగలం, అక్కడ రుచి చూడటానికి అనువైంది ఏమీ లేదు. మనం వాసనలు చూడగలం, అలా వాసన చూడటానికి అనువైంది ఏమీ లేదు. మనం శారీరక స్పర్శలు అనుభవించగలం, అనుభవించడానికి స్పర్శలకు అనువైంది అక్కడ ఏమీ లేదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు అనువైంది అక్కడ ఏమీ లేదు. అంటే ఈ 5 కాకుండా ఏదో ఉంది అక్కడ, కానీ అది మనకి ఎప్పటికీ తెలియదు. ఎందుకని మనకి 5 రకాలుగానే తెలుస్తుంది. కాబట్టి ఈ 5 రకాలుగా తెలుసుకునేటువంటి మనుషులు ఎదురుగా కూర్చున్నారు బుద్ధ భగవానుడికి. బుద్ధ భగవానుడు చెబుతుంది ఎవరికి? నిర్వాణం గురించి చెబుతుంది ఎవరికి? ఆయన మాట్లాడుతున్న, మళ్ళీ చెప్పాను, ఆయన మాట్లాడుతున్న భాష వేరు, ఆయన మాట్లాడిన కాలం వేరు, ప్రదేశం వేరు, భౌగోళిక పరిస్థితులే వేరు. శంకరాచార్యులు వాళ్ళు మాట్లాడిన కాలం వేరు, ఆయనకు చెబుతున్నప్పుడు వింటున్న మనుషులు వేరు, అక్కడ భౌగోళిక పరిస్థితులు వేరు, అక్కడ ఆచార సాంప్రదాయాలు వేరు. అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇద్దరిని అలా నుంచోబెట్టేసి పోటీ పెట్టకూడదు. సర్వాన్ని అర్థం చేసుకోగలగటం జ్ఞానం. దేన్నో ఒకదాన్ని ఆమోదించి ఇంకో దాన్ని తోసేయటమే అజ్ఞానం. పరిమితి అది. పరిమితి ఎప్పుడు మానసలోకంలోకి వస్తుంది, శరీర పరిమితి అంటే. అది ఆ పరిమితిలోకి తెచ్చారంటేనే మీకు అసలు ఏమి అర్థం కావట్లేదని అర్థం. మీరు ఎప్పుడైతే పరిమితిలోకి వచ్చేసారో, ఇది అవును ఇది కాదు అంటున్నారో, మీరు అంటుంది మీకు నిజమే, మొత్తం అందరికీ నిజమే, మీ సమూహానికి కూడా నిజమే, వినేవాళ్ళకి కూడా నిజమే, ఇదంతా నిజమే. ఎవరికి? శరీర మనస్సు పరిమితుల్లో ఉన్నవాళ్ళకి. మీరు పరిమితంలో ఉన్నారని అర్థం. పరిమితంలో అంతా నిజమే. మీరు దేన్నైనా అవుననొచ్చు, దేన్నైనా కాదనొచ్చు. అసలు పరిమితంలో ఎంత సత్యం అంటే, భర్త అవునందాన్ని భార్య కాదంటది, భార్య అవునందాన్ని భర్త కాదంటాడు, తల్లిదండ్రులు అవునందాన్ని పిల్లలు కాదంటారు, పిల్లలు అవునందాన్ని తల్లిదండ్రులు కాదంటారు. ఇంకేముంది ఇందులో? ఎవరు సత్యం వాళ్ళది. ఇప్పుడు సత్య నిరూపణ ఎలా చేస్తాం? అసలు చేయగలమా మనం? ఒక కుటుంబంలో ఇదే సత్యమని ఎవరైనా నిరూపణ చేయగలరా? ఇప్పుడు తల్లి ఏదో టిఫిన్ చేస్తానందండి, ఊరికి చాలా సింపుల్ ఇష్యూ. ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ తినాలి, కొడుకు వచ్చి పూరీలు వేయమన్నాడు, కూతురు వచ్చి చపాతీలు చేయమంది, భర్త వచ్చి అబో ఇవన్నీ నేను తినలేను, నా వల్ల కాదు, ఇడ్లీలు వేయమన్నాడు, భార్యకేమో దోశలు వేసుకుందామని ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏది అసత్యం చెప్పండి, ఏం చేయాలి కాదు, ఏది అసత్యం ఏది సత్యం? ఎవరికి వాళ్ళ సత్యం, ఎవరి వాళ్ళ మానసలోకం, ఎవరి వాళ్ళ పరిస్థితులను బట్టి. ఆయన ఇడ్లీ ఎందుకు అన్నాడు అంటే ఆయనకి సాఫ్ట్ ఫుడ్ కావాలి, వయసు పెరిగింది. దోశలు ఎందుకు అందంటే ఆయనకి దోశలు ఇష్టం, అదేదో కొంచెం అదే సాఫ్ట్గానే ఉంటుంది. వీళ్ళు పూరీలు చపాతీలు నూనెలో వేసుకొని మంచి మసాలా కూరలు వేసుకొని తినే వయసు ఆడది.
చక్కగా అందులోకి ఏదో మంచి బంగాళదుంపలు వేసే కుర్మా కూర వండుకొని, ఆ పూరి కూరలు వండుకొని, ఏదో చన్నా మసాలా కూర వండుకొని తింటే ఆ వయసు ఆడదే. ఇందులో ఎవరు తప్పు ఎవరు రైటు ఇది ఎలా నిర్ణయించలేరో. ఇది అన్ని రైట్లే, అన్ని రైట్లే ఇక్కడ. కాకపోతే అన్నీ చేసుకోగలరా, మీకు సమర్థత ఉండి బాగా డబ్బున్న సౌకర్యవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, 10 మనుషులు పెట్టుకొని ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు. అందుకే హోటల్కి ఎక్కువ ప్రజలు ఇష్టపడేది అది. ఎందుకంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తినొచ్చు. అక్కడ అనేక రకాలు ఉంటాయి, అది అమ్మే ప్రదేశం కాబట్టి. ఇంట్లో అన్నీ చేసుకోలేరు సామాన్యులు, అన్ని రకాలు చేసుకుంటాం ఇబ్బంది అవుతుంది మామూలు మధ్యతరగతి వాళ్ళకి, సామాన్యులకి. అందుకని కాంప్రమైజ్ అయిపోతారు ఎవరో ఒకళ్ళు. ఎవరు కాంప్రమైజ్ అవుతారంటే ఎవరు కాంప్రమైజ్ అవ్వరో వాళ్ళకి కావాల్సింది చేసి పెడతారు, అంతే సింపుల్. ఘర్షణలు గొడవలు ఎందుకని. ఎవరు కాంప్రమైజ్ అవుతారు అంటే కాంప్రమైజ్ అవనోళ్ళు ఎవరున్నారో వాళ్ళకి కావాల్సింది చేసి పెడతారు. ఎప్పుడు జరిగేది అంటే గెలిచేవాడు ఎవడంటే కాంప్రమైజ్ అవనోడు. అది సత్యమా అసత్యమా కాదు, అదే అవకాశం ఉన్నప్పుడు అంతే, దారి ఇంకోట్లేదు. అందుకే జీవితం సర్దుబాటు. ఇది సర్దుబాటు అనే సత్యం గ్రహిస్తే ఆధ్యాత్మికం భౌతికం ఏమీ లేవు ఇక్కడ. అదే జ్ఞానం, అది అన్ని చోట్ల వర్తిస్తుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్పినటువంటి శక్తితత్వం ఏది ఉందో ఆ శక్తితత్వమే మనం మాట్లాడుకునేది ఇప్పుడు ఆకాశతత్వం అని. రమణ మహర్షి దాన్నే చెప్పారు. రమణ మహర్షి శంకరాచార్యుల వారిని అసలు ఎందుకు ఖండిస్తారు? అది శూన్యము వలే ఉంటుంది అని ఎవరికి చెబుతున్నారు? శబ్దస్పర్శ రూపరస గంధములతో మాత్రమే తెలుసుకోగలిగినోడికి చెబుతున్నారు. తెలుసుకోలేని వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి 5 రకాలుగానే అర్థమవుద్ది. ఈ 5 రకాలుగా లేకపోతే అక్కడ లేనట్టేది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వైరల్ ఫీవర్ వచ్చిందండి అన్నారు. వైరల్ ఫీవర్ అంటే ఏంటి డాక్టర్ గారు అన్నాం. అంటే బ్యాక్టీరియా అండి, అదొక చిన్న సూక్ష్మక్రిమి, ఇదిగో యాంటీబయాటిక్లు వాడండి చచ్చిపోతే లేండి ఆ సూక్ష్మక్రిములు, మీకు ఎందుకు ఈ బిళ్ళలు వాడండి అన్నాం. ఆ ప్రాసెస్ అసలు మనకు తెలుసా? ఆ సూక్ష్మక్రిమి ఏంటో మనకు తెలుసా? అది మనలోకి వెళ్ళడం ఏంటో మనకు తెలుసా? అది మనలోకి వెళ్ళడం వలన మన బాడీలో రియాక్ట్ అయిపోయి అది మనకు సంబంధం లేనిది అవడం వల్ల మనకు జ్వరాలు వచ్చి వైరల్ ఫీవర్లు వచ్చి లోపల దాని సంతతిని పెంచేసుకుంటూ మనకు అవసరమైనటువంటి అణువుల్ని కణాలని మన లోపల పనికొచ్చే మంచి బ్యాక్టీరియాని చంపేసి దాని రాజ్యం స్థాపించుకుంటుందని మనకు తెలుసు. అందువల్లనే మనకు అనారోగ్యం వచ్చిందని మనకు తెలుసా? తెలీదు. డాక్టర్ చెప్తాడు, డాక్టర్లకు తెలుసు, డాక్టర్లకి ఏ విషయం తెలుసు, దాన్ని కనుక్కున్నారు, అందుకే మందులు తయారు చేశారు. ఆ బ్యాక్టీరియాని మైక్రోస్కోపుల్లో చూస్తున్నారు వాళ్ళు. మైక్రోస్కోప్ అంటే ఏంటి? ఒక చిన్న ధూళి కణాన్ని 1,00,000 రెట్లు పెంచుద్ది. దేన్నైనా 1,00,000 రెట్లు పెంచుద్ది. దాని కింద పెంచితే 1,00,000 రెట్లు పెంచితే బ్యాక్టీరియా ధూళి కణంలాగా కనబడుతుంది. అంటే ధూళి కణం కంటే 1,00,000 రెట్లు చిన్నదాన్ని మనం చూడలేం కనుక అది మనకు లేదు. ఏదో బెళ్ళ ఇచ్చాడు వేసేసుకున్నాం, అంతే అయిపోయింది. ఏదో డాక్టర్ గారికి తెలుసులే అనుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ యాక్చువల్గా జరుగుతుందండి, మనకు లేదు అనుకుంటున్నటువంటి బ్యాక్టీరియా అనేటువంటి సూక్ష్మక్రిములు ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, అసలు అనంతంగా ఉన్నాయని చెప్పచ్చు. కానీ మన దృష్టిలో లేవు, ఎందుకంటే మనకు కనపడవు కాబట్టి, వాటి సౌండ్ మనకు వినపడదు కాబట్టి. ఎందుకని? సూక్ష్మ అంటే అంత చిన్నవి కాబట్టి. కాబట్టి తెలియని వాడికి ఏం చెప్పాలి? ఈ గొడవ అంతా ఎందుకని డాక్టర్ బిళ్ళలు రాసి ఇచ్చేస్తాడు. ఇంత యాంటీబయాటిక్ వేసే 1 వారం రోజులు కోర్సు వాడు, తర్వాత రపో, ఎన్ని నొప్పులు చెబితే అన్ని బిళ్ళలు. ఎందుకని? నీకు ఇంత స్టోరీ వివరించినా అర్థమై సావదు, నీకు తగ్గడమే కావాల్సింది, అందుకని తగ్గించేసుకో. అలా డాక్టర్లు చెప్పినట్టు చెప్పారు. నాయన అక్కడ ఏమీ లేదు, శూన్యము ఖాళీ అని నువ్వు అనుకుంటున్నావు కదా, అదే ఆ ఖాళీనే, అంతే. నీ మనసును అలా ఖాళీ చేసేసుకో, నీ మనసులో భ్రమలు పెట్టుకోకు. ఎందుకని? మానసలోకమేగా నిన్ను ఇబ్బంది పెట్టేది. కోరికలే దుఃఖములకు మూలము. శంకరాచార్యులు వారు చెప్పిన, బుద్ధుడు చెప్పిన ఇది కాదా చెప్పింది? బుద్ధుడు భగవానుడు బోధన ఒక లైన్లోకి తెచ్చారు, ఏంటి? కోరికలే దుఃఖములకు మూలము. శంకరాచార్యులు వారు చెప్పింది అదేగా, ఆయన చెప్పింది అదేగా. ఎందుకు చెప్పలే ఆయన? మీరు భజగోవింద శ్లోకాలు చూడండి. నహి నహి రక్షతి డుక్రున్కరణే. ఈ వ్యాకరణాలు, ఈ పాండిత్యాలు ఇవేమి నిన్ను రక్షించవు. నారీ స్థనపర నాభీదేశం, ఈ కోరికలకు సంబంధించినవిగా. కోరికలే దుఃఖములకు మూలమే, ఎవరు చెప్పిన అంతే. ఆ కోరికలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. అజ్ఞానమే దుఃఖానికి మూలం అని అందరూ చెబుతున్నారు. అజ్ఞానం కారణం ఏంటి? అజ్ఞానం అంటే ఏంటి? కోరికలే, మితిమీరిన కోరికలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు, చెడంతా. పరిమితమైనటువంటిది నీ
సాధనతో నువ్వు సాధించుకొని అనుభవించగలిగింది ధర్మబద్ధమైంది, మంచిది, తప్పని ఎవరు చెప్పలేదు. అసలు బతకొద్దని ఎవరు చెప్పారు? వాటిని అవసరాలు అన్నారు. అవసరానికి కోరికకి తేడా ఏంటంటే ఏమీ లేదు, అంత పెద్ద విశిష్టత లేదు. అవసరాలు అంటే నువ్వు తీర్చుకోగలిగినవి, నీ సామర్థ్యంలో ఉన్నవి చక్కగా నువ్వు తీర్చుకోగలిగి ఆనందంగా నీ అవసరాలు తీర్చుకొని హాయిగా బతుకుతున్నావు. వాటిని కోరికలు అనుకున్నా తప్పు లేదు. అంటే నువ్వు తృప్తి పడగలిగినవి అన్నీ, నువ్వు తృప్తి చెందనివి అన్ని కోరికలు. కోరికలు ఏంటి అంటే నిన్ను నిరంతరం ఈడ్చుకుపోతే దుఃఖ పెడతా ఉంటాయి. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. కాబట్టి నీ అది కోరిక. సంపాదిస్తున్నావు, సంపాదించకపోవటం కాదు, బోల్డ్ వస్తుంది. ఎవరి దృష్టిలో? వేరే వాళ్ళ దృష్టిలో. నీ దృష్టిలో మాత్రం ఆ బోల్డ్ నీకు సరిపోట్లా. అలాగే భార్యాభర్తల సుఖాలు అనిపిస్తున్నారు, నీకు సరిపోట్లా. అలాగే నచ్చినవన్నీ తింటున్నావు కానీ నీకు సరిపోట్లా. నచ్చినవన్నీ కట్టుకుంటున్నావు, నీకు సరిపోట్లా. సరిపోకపోవడమే కోరిక. కోరిక అంటే అర్థం ఏంటో తెలిసా? సరిపోనంత. ఎంత దొరికినా సరిపోనంత. ఎప్పటికీ సరిపోతుంది నాకు. కోరికలే దుఃఖం, సరిపోతే దుఃఖమే. తృప్తి అంటే ఏంటో తెలిసా? ప్రయత్నించాను, దొరికిందంత హాయిగా ఉంటున్నాను. అక్కడ అసలు ఎక్కువ తక్కువ లెక్క చోట్ల నేను ఎంత దొరికింది, ఎక్కువ దొరికిందా తక్కువ దొరికిందంటే ఎవరితోనూ పోల్చుకోవాలి. ఎక్కువ తక్కువ ఎలా తెలుస్తుంది అసలు? ఎవరితో ఒకరితో పోల్చుకోకుండా. కాదు, దొరికిన దాంతో తృప్తి పడటం అంటే ఏంటి? ఎక్కువ తక్కువ పోలిక లేదు నాకు. నేను హాయిగా ఉన్నా నా ప్రయత్నానికి దొరికిన దాంతో. అది అవసరం. అందుకని అలా బతకాలి. ఆ మహాత్ములు చెప్పింది అంతే తప్ప ఇద్దరు మహాత్ములు నుంచోబెట్టి ఇది రైటు, ఇది అబద్ధం, ఇది తప్పు, ఇది రైటు చెప్పటం అనేదే అసలు అజ్ఞానం. అది శరీర పరిమిత భావన. మానస లోకంలోనే మళ్ళీ అది జరుగుద్ది. మత విద్వేషాలు, మతభేదాలు, గురుభేదాలు, దైవభేదాలు, మానవ భేదాలు, విభేదాలు, వేరువేరు అనిపించటాలు, ఇవన్నీ శరీర లోకంలో, మానస లోకంలో అలా కనపడదు. ఎందుకని? సృష్టిలో నిజంగానే అంతా మనకు వేరువేరుగా అనిపిస్తుంది కనుక, కనిపిస్తుంది కనుక. ఇదంతా ఏకత్వం అని తెలిసేది ఒక్కచోట, అనంత ఆత్మశక్తి దగ్గర. ఆ అనంత ఆత్మశక్తిని కూడా మళ్ళీ శంకరాచార్యుల వారు ఎలా చెప్పారు, బుద్ధుడు వారు అలా చెప్పారు, రమణ మహర్షి వారు ఎలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు అని మళ్ళీ దాన్ని కూడా విడదీసుకుంటుంది ఎవరో? శరీర మనస్సు లోకాలలో ఉన్నటువంటి మతవాదులు. మతాలు విడదీస్తున్నారు. వాళ్ళు ఎందుకు విడదీశారని జ్ఞానం ఎడకూడదు. రమణ మహర్షి అసలు విడదీయడు, బుద్ధ భగవానుడు అసలు విడదీయడు. శంకరాచార్యుల వారు, బుద్ధ భగవానుడు, రమణ మహర్షి ముగ్గురు ఒకే కాలంలో ఒకే చోట కూర్చొని ఉంటే అసలు ముగ్గురు మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోయేవాళ్ళు. శరీరాలు మూడు కనపడుతుండే కానీ అనంతంగా వాళ్ళు ఏకప్రాణ శక్తులు లీనమైపోయి ఉండేవాళ్ళు. ముగ్గురు ఎవరెవరిని విభేదించుకునేవాళ్ళు కాదు. శంకరాచార్యుల వారి ఆకారం అలాగే ఉండేది, బుద్ధుడి ఆకారం ఎలా ఉంది, ఆయన డ్రెస్సింగ్ ఎలా ఉందో అలాగే ఉండేది, రమణ మహర్షి గోచి ఆయనకి అలాగే ఉండేది. ముగ్గురు పక్క పక్కనే కూర్చొని ఉండేవాళ్ళు. ముగ్గురు బోధ ఒకలాగానే అర్థమయ్యేది. ఒకేసారి ఒకే వేదిక మీద ముగ్గురు మాట్లాడినట్టయితే ఆ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి ముగ్గురు బోధ వాళ్ళు ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే చెప్పేవాళ్ళు. రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకుని ఆయన నిన్ను నువ్వు తెలుసుకుంటే అంతా తెలుస్తుందని చెప్పేవాళ్ళు. నీకు అదే అర్థమవుతుందని చెప్పేవాళ్ళు. నీకు ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు నాయన, నిన్ను నువ్వు తెలుసుకుంటే సర్వం తెలుస్తే అని చెప్పేవాడు. అలాగే బుద్ధ భగవానుడు, నాయన కోరికలే దుఃఖాలకు మూలం నాయన, సరైన విధానంలో సరైన పద్ధతిలో సరిగా ఆలోచించి సరిగా జీవించడం నేర్చుకొని చెప్పేవాడు. అక్కడ శంకరాచార్యుల వారి దగ్గరికి వస్తే, నాయన బ్రహ్మసత్యం జగత్ మిథ్య, మిథ్య అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది నాయన, లేకపోవటం కాదు, నిరంతరం మారిపోద్ది. నిరంతరం మారిపోయేదాన్ని బట్టు కూర్చొని నువ్వు ఇది ఎలాగే ఉండాలి, ఇది ఎలాగే ఉండాలంటే ఏడుపుగా ఏం వస్తుంది నాయన, ఈ మార్పును అర్థం చేసుకోమని చెప్పేవాళ్ళు. అప్పుడు కింద ఉన్న వాళ్ళకి మూడు ఒకలానే వినపడతాయి. మీరు ముగ్గురిని విడదీసేశారు. రమణ మహర్షిని తెచ్చి ఒక చోట పెట్టారు, అరుణాచలంలో పెట్టారు. ఆయన కాలం వేరు, ఆయన మా భాష వేరు, ఆయన శరీరం వేరు, ఆయన ఆకృతి వేరు, ఆయన పెట్టుకున్న గోచి, ఆయన పద్ధతి వేరు. రూపురేఖలు చూస్తున్నారు. ఆ రూపురేఖలకే ప్రదేశాలకు అనుగుణంగా బోధనలే విడిగా చూస్తున్నారు. అలాగే బుద్ధుడు రూపురేఖలు విడిగా చూస్తున్నారు. బుద్ధుడి యొక్క భాష, ఆయన విధానం, ఆ కాలంలో ఆయన ఎవరికి చెప్పారో ఆ కాల భేదం చూడండి, ఎంతో కాల భేదం ఉంది అక్కడ. ఆ రోజు మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళకి అర్థమయ్యేటి చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటి అప్పుడు చెప్పారు. మళ్ళీ శంకరాచార్యుల వారికి వచ్చేటప్పటికి ఎంతో కాలభేదం ఉంది. ఆయన పుట్టినటువంటి కుటుంబం, ఆయన పెరిగినటువంటి పరిస్థితులు, ఆయన ఉన్నటువంటి సమూహం. ఇప్పుడు ఎవరైనా మనం ఏ కుటుంబంలో పుట్టామో అయ్యాక మనకు అలవాట్లు వచ్చేది. ఇప్పుడు నేను ఎక్కడ పుట్టానో, మా అమ్మ నాన్న ఏంటో, మా అమ్మ నాన్న అలవాట్లే నాకు వస్తాయి. మా అమ్మ నాన్న ఏ మతం వాళ్ళో నాది ఆ మతం అవుద్ది. మా అమ్మ నాన్న ఏ మతానికి సంబంధించిన దేవుణ్ణి, పద్ధతుల్ని, ఆచారాలని, సాంప్రదాయాలను ఆరాధించారో అది నాదో అవుద్ది.
నా అంతటా నేను స్వీయ జ్ఞానం తెలుసుకునే వరకు. ఒకళ్ళు తెలుసుకున్నాక కూడా దాన్ని అంగీకరిస్తూ వెళ్ళొచ్చు, ఎందుకని మంచి నేర్చుకునేవాడికి ఎక్కడైనా మంచి ఉంది. అలా బుద్ధుడు ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో, ఏ ప్రదేశాల్లో పుట్టాడో, ఆయన ఏ మతంలో పుట్టాడో, ఏ మార్గంలో పుట్టాడో, ఏ విధానంలో పుట్టాడో దానికి తగ్గట్టు ఆయన చెప్పారు. రమణ మహర్షి ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఆయన పెట్టారో ఆయనకు అర్థమైనట్టు ఆయన చెప్పారు, ఆ పద్ధతిలో ఆయన చెప్పారు. అలాగే ఆచార్యులు వారు, శంకరాచార్యులు వారు ఎక్కడ పుట్టారో, ఎవరికి పుట్టారో, ఏ ప్రదేశంలో పుట్టారో, ఆయన ఏ ఆచార సాంప్రదాయాలతో పెరిగారు, ఏ గురువుల దగ్గర తిరిగారు, ఎవరి దగ్గర పెరిగారో దానికి తగ్గట్టు ఆయన చెప్పారు. కానీ తగ్గట్టు చెప్పారు తప్ప భాష వేష అంటే భాష వేషలో ప్రదేశాలు మార్పులు తప్ప మొత్తంగా సారం ఒకటే, బోధల సారం ఒకటే. కంపారిజన్ ఎక్కడొస్తుంది అంటే శంకరాచార్యుల వారి యొక్క ఆకృతిలో, ఆచార సాంప్రదాయాలు పాటించిన దాంట్లో. ఆయన పుట్టిన చోట ఉన్న ఆచార సాంప్రదాయాలు ఆయన పాటిస్తారు చివరి వరకు. అక్కడ ఉన్న ఆహార పదార్థాలు ఆయన ఏం తింటారు అయ్యే తింటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం తింటారు అయ్యే తింటారు, అవే పాటిస్తారు. సేమ్ బుద్ధుడు అంతే, సేమ్ రమణ మహర్షి అంతే. దేశ కాల పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా వేల సంవత్సరాల వాళ్ళందరినీ ఒక చోట తెచ్చేసి లైన్లో నుంచో పెట్టేసి వీళ్ళలో ఈ విభేదం ఉంది, వీళ్ళలో ఈ విభేదం ఉందంటే అలా చూడదలుచుకుంటే అసలు మనుషులందరూ విభేదంగానే ఉన్నారు. 800 కోట్ల మందికి ఎక్కడ ఎవరికి రూపురేఖలు కలవు, ఎవరి వేలుముద్రలు కలవు, ఎవరి కంటిలో లోపల ఇప్పుడు కళ్ళు ఫోటోలు తెస్తున్నారు, ఆ కళ్ళకి సంబంధించినవి కలవు, ఎవరి గుణాలు కలవు, ఎవరి స్వభావాలు కలవు, ఎవరి కంఠస్వరాలు కలవు. ఎందుకు కలవు? విడివిడిగా ఉంటేనే జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది కనుక. మన సౌకర్యం కోసం సృష్టి చేసిన ఏర్పాటుది. కలిసేది ఒకటి ఉంది ఏంటి? ప్రాణశక్తి. శరీరాలు కలవు, మనసులు కలవు. మనసులు ఎందుకు కలవు? ఈ శరీరంతో నేను సృష్టించుకున్న మానస సృష్టి నాది కాబట్టి. ఎవరు అసలు ఎక్కడా తప్పు చాట్లా. ఇప్పుడు మీరు శంకరాచార్యుల వారు ఆత్మజ్ఞానము, రమణ భగవానుల ఆత్మజ్ఞానము, బుద్ధుడు శూన్యవాదమే కాదు, అద్వైతము మధ్వాచార్యులు వారు, విశిష్టాద్వైతము రామానుజాచార్యులు వారు, అందరూ చెప్పింది కూడా అదే. కానీ వాళ్ళు ఆ భాషలో చెప్పారు. అద్వైత భాషలో మధ్వాచార్యులు వారు చెప్పారు. అద్వైత భాషలో చెప్పడం ఏంటండి అంటే, అద్వైతం అంటే నాయన మనకు శరీరం ఉంది నిజమేగా, మనకు శరీరం ఉంది నిజమే, మనసు ఉంది నిజమే, ఆ మనసుతో మనం దేవుణ్ణి తయారు చేసుకున్నాం, మతం తయారు చేసుకున్నాం నిజమే. అలా నువ్వు ముక్తిని పొందడానికి అవసరమైన విధానాలను అద్వైతపరంగా శరీరం నుంచి మనసు నుంచి ఎలా సాగాలో చెప్పారు. అది శరీర మనసులో ఉన్నాయిగా, నిజమేగా, అది కూడా కరెక్టే. ఇంతకే ఎవరికి అన్నీ అర్థం చేసుకోగలిగినోడికి. ఇప్పుడు జీర్ణం అవనోడు, పచన శక్తి సరిగ్గా లేనోడు, బాబాయ్ నాకు ఇది సరిపడదండి, నేను పచ్చళ్ళు తినండి, కారం తినండి, మసాలాలు తినండి, బాబాయ్ నాకు ప్రాబ్లం అండి, ఎసిడిటీ అండి, గ్యాస్ అండి, నానా బాధలు పడిపోతానండి, ఇప్పుడు నేను తినలేనండి, నాకు సాఫ్ట్గా కావాలండి, ఏదో చిన్న ఇడ్లీ పెట్టండి, లేకపోతే మజ్జిగానం తింటానండి, లేదా లైట్గా అలా పప్పుతో చిన్న సాంబార్ లాగా చేసి పప్పుచారు లాగా చేస్తే తింటానండి బాబు, అంతే తప్ప ఏదో కూరగాయలు అయితే తింటానండి, అవి కూడా సాఫ్ట్గా వండితే. ఎందుకని పచన శక్తి లేనోడు తనకేది సరిపడుద్దో అదే చెబుతాడు. అలాగే జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగినటువంటి గ్రహణ శక్తి లేనోళ్ళు ఇవన్నీ విడదీస్తారు. గ్రహణ శక్తి కలిగిన వాళ్ళకి అద్వైతం అర్థమవుతుంది, ద్వైతం అర్థమవుతుంది, విశిష్టాద్వైతం అర్థమవుతుంది. ద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి మధ్వాచార్యుల వారు ద్వైతంగా రెండు ఉన్నాయిగా. ఇప్పుడు నా శరీరం ఉంది, ద్వైతం కాకపోతే మీతో నేనంట మాట్లాడతాను, నా శరీరం ఉంది, మీ శరీరం ఉంది, సృష్టి అంతా విడివిడిగా ఉంది, లేకపోతే మనం మాట్లాడుకోవటం ఎందుకు? కాబట్టి శరీర మనస్సులు ఉన్న వాళ్ళు ఎలా సాగాలి ప్రపంచంలో, ఎలా భగవత్తత్వాన్ని తెలుసుకోవాలి, ఆ భగవత్తత్వంలో లీనమవ్వటానికి శరీర మనస్సులకి ఏం ఆధారం, అది ద్వైతంలో మధ్వాచార్యులు వారు చెప్పారు. అలా చెబుతూ ఆయన కూడా అనంతత్వానికి తీసుకెళ్లారు. కానీ దేవుడి పేరు మీద సాగింది, ద్వైతంతో సాగింది అది. ఎందుకంటే ద్వైతం నిజమే కదా, శరీరం ఉంది కదా, మనసు ఉంది కదా, మనకు విడివిడిగా భిన్నంగా సృష్టి ఉంది కదా, అది అబద్ధం ఎందుకు అవుద్ది? అలాగే అద్వైతాన్ని చెప్పినటువంటి శంకరాచార్యుల వారు నాయన శరీరం ఉన్నమాట నిజమే, సృష్టి ఉన్నమాట నిజమే, మనసు ఉన్నమాట నిజమే, కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రాణశక్తిలో ఉన్నాయి. ప్రాణశక్తి లేకపోతే ఇవి లేవుగా. ప్రాణశక్తిగా శరీర మనస్సులుగా నీకు కదుపుతుంది వాటిని. ప్రాణశక్తికి మనసుకి భిన్నత్వం లేదుగా. ఆ ప్రాణశక్తి మనసుల యొక్క ఈ పంచభూత సంయోగమేగా శరీరం.
ఈ శరీరాన్ని నడిపేది మనసు, మనసుకు ఆధారం ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే శరీర మనస్సులు లేవు. అప్పుడు ఏం మిగిలింది? ఆఖరికి ప్రాణశక్తే మిగులుతుంది. ఇప్పుడు శరీరం ఏదో రోజుకు నశించిపోద్ది. ఏమవుతుంది? పంచభూతాల్లో కలిసిపోద్ది. పంచభూతాలు ఎక్కడున్నాయి? ప్రాణశక్తిలో ఉన్నాయి. ప్రాణశక్తి యొక్క అనంతాత్మశక్తి యొక్క గుణములు లక్షణములే పంచభూతాలు. అప్పుడు మిగిలింది ఏంటి? మిగిలింది ఒకటే. కాబట్టి అద్వైతము అన్నారు. అంటే ఆఖరికి మిగిలేది ఒకటే. ఇప్పుడు ద్వైతములో ప్రథమం చెబుతున్నారు. ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే ద్వైతము విడివిడిగా ఉంది. అద్వైతంలో ఏం చెబుతున్నారు? విడివిడిగా ఉన్నమాట నిజమే, కానీ ఆఖరికి మిగిలేది ఏంటి అంటే ఆఖరికి మిగిలేది ఒకటే, ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి. అది నిజమే. వీళ్ళు మొదటి చెప్పారు, వీళ్ళు ఆఖరికి చెప్పారు. మొదటి నుంచే ఆఖరికి వెళ్ళాలి. విశిష్టాద్వైతం ఏంటి? నాయన ఇదే నిజమే, అదే నిజమే అని చెప్పారు. ద్వైతము నిజమే, అద్వైతము నిజమే. ద్వైతాద్వైతాలను కలుపుకుంటూ జీవితం సాగిస్తేనే చివరి వరకు ప్రయాణించగలుగుతాం అని వాళ్ళు చెప్పారు. మూడు నిజమే కదండి. ఇప్పుడు ద్వైతము, శరీరం ఉంది, నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు, గురువు వేరు, నేను వేరు, భార్య వేరు, నేను వేరు, భర్త వేరు. సృష్టి కనపడుతున్నమాట నిజమే, ఇందులో అబద్ధమే ఉంది. ఎలాగే జీవించాలి? అంతా ఒకటని మనం ఇప్పుడు కౌగిలించుకుపోయి చపాతీని గోధుమ పిండి పోసేసి అందులో నీళ్లు పోసేసి గోధుమ పిండిని కలిపేసి మొత్తం ముద్ద చేసేసినట్టు సృష్టిని అంతా ముద్ద చేయడం కుదురుద్దా? అవతగా ఎవరికారు వేరువేరుగానే ఇప్పుడు బతుకుతున్నాం. కాబట్టి ద్వైతం నిజమే. ద్వైత భావనలో ఉన్న నువ్వు ఎలా భగవతత్వాన్ని చేరుకోవాలో వివరణ ఇచ్చారు. అది ప్రారంభం, నిజమే. అది ఆఖరికి మిగులుతుంది ఏంటి నాయన? ఎంత ద్వైతం ఉన్నా కానీ ఏమున్నా కానీ ఈ శరీరమే నేను అనుకొని నువ్వు సాధన చేయడం మానేబాగా, నువ్వు నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకునే వరకు ప్రయాణించాల్సిందే. అందుకని అక్కడ ఆగిపోబాక అంత్యాన్ని కూడా తెలుసుకొని సాగు. అనంత ఆత్మశక్తిగా నువ్వు ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటావు అని చివరికి చెప్పారు. వీళ్ళు మొదటిది చెప్పారు, వాళ్ళు చివరికి చెప్పారండి. మొదటి నుంచే కదా చివరికి వెళ్తాము. మొదటి నుంచి చివరికి వెళ్ళాలి అంటే రెండింటినీ గుర్తుపెట్టుకొని ఎలా నడవాలో విశిష్టాద్వైతం చెప్పారు. అది గుర్తుండాలి, ఇది గుర్తుండాలి, దీన్ని గుర్తుపెట్టుకు ఎలా నడవాలి, దాన్ని గుర్తుపెట్టుకు అలా నడవాలి, ఈ రెండింటితో కలిపి నడక ఎలా నడవాలి అని వీళ్ళు చెప్పారు. ఇందులో అసలు తప్పేముందండి అంటున్నా. ప్రారంభము, మధ్యమము, అంత్యము ముగ్గురు చెబుతుంది కరెక్టే. ప్రారంభించకుండా మధ్యకి చేరుకోలేము, మధ్యలోంచి వెళ్ళకుండా అంత్యానికి చేరుకోలేము. మూడు కలిసే ఉన్నాయి, మూడు ఒక దాంట్లోనే ఉన్నాయి. మూడు కరెక్టే. ఎవరికి? పాచన శక్తి అంటే జీర్ణించుకోగలిగిన శక్తి ఉన్నవాడికి ఏం పెట్టినా చక్కగా తింటాడు. నాకు ఇది వద్దు, అది వద్దు, నాకు ఇది సరిపడదు, వంకాయ నాకు పడదు, దురదలు వస్తాయి, బెండకాయ నేను తిన్న జిగురుగా ఉంటుంది, చెప్పడం. చక్కగా ఏదో ఆహారం ఇంత పెట్టారు, తినేసి వెళ్ళిపోతాడు. తనకి ఇప్పుడు రుచికి కాదు కావాల్సింది, బతకడానికి ఎంత ఆహారం కావాలి తినేసి వెళ్ళిపోతాడు. అరిగించుకోగలడు ఏదో పెట్టిన. అలాగే జ్ఞానవర్ధమైన వాడికి అన్నీ అర్థమవుతాయి. జ్ఞానవర్ధమైతే అర్థం కాకపోవడం ఏమి ఉండదు, అన్నీ అర్థమవుతాయి. అయితే అన్ని మతాలు, అన్ని విధానాలు, అన్ని పద్ధతులు, అందరు గురువులు చెప్పేది మంచే. కానీ ఒకళ్ళు ప్రారంభం చెబుతున్నారు, ఒకళ్ళు మధ్యలో చెబుతున్నారు, ఒకళ్ళు చివరిది చెబుతున్నారు. చివరిది చెప్పేవాళ్ళు ప్రారంభం నుంచి ఎలా నడిచి రావాలో చెబుతున్నారు. ప్రారంభం చెప్పేవాళ్ళు చివరి దాకా ఎలా నడవాలో చెబుతున్నారు. మధ్యలో చెప్పేవాళ్ళు మొదటి నుంచి మధ్యలోంచి చివరి వరకు ఎలా చేరుకోవాలో చెబుతున్నారు. ఇది అరుగుదల ఉన్నవాడికి తెలుస్తుంది. అంటే జ్ఞానాన్ని అరిగించుకోగలిగి అర్థం చేసుకోగలిగిన వాడికి తెలుస్తుంది. అలా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోవట్లేదు, వెంటనే మీరు అర్థం చేసుకోండి. ఏంటి అంటే శంకరాచార్యుల వారికి బుద్ధుడికి విభేదం చెప్పారనుకోండి, వాళ్ళు పరిమితిలో ఉన్నారు, వాళ్ళు ఒక మతంలో ఉన్నారు, వాళ్ళు ఒక మార్గంలో ఉన్నారు, వాళ్ళు ఒక విధానంలో ఉన్నారు, వాళ్ళు ఒక పద్ధతిలో ఉన్నారు. వేదములు అంటే నేను చెప్పే మళ్ళీ వేదములు అనేవి మానవ జాతికి సంబంధించినవి, మతానికి సంబంధించినవి కాదు. అసలు ఎవరైనా దాన్ని క్లెయిమ్ చేసుకొని మా మతం అంటే అనొచ్చు. అది ఎప్పుడు మనిషి అంటానే ఉంటాడుగా, నా ఇల్లు, నా చెట్టు, నా పుట్ట, నా గుట్ట అంతా నాది 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 అంట మనిషికి అలవాటుగా. అలా నా మతం అనొచ్చు. కానీ వేదములు అనేవి మానవ జాతికి సంబంధించినవి. ఎందుకని ఎంత చక్కగా వాటికి వేదములు అని పేరు పెట్టారంటే ఆ పేర్లు పెట్టినోళ్లే మన పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు. అంతే. ఎవరో మన పూర్వపు పెద్దలు, మన ముందు మానవ జాతి, అనేక తరాల ముందు మానవ జాతి. వాళ్ళు వేదములు అనే పేరు పెట్టినప్పుడే ఆ పేరుకి అర్థం ఏంటంటే తెలుసుకొనదగినవి, అంతే.
అంతే తప్ప మతం అని, మార్గం అని, జాతి అని పేరు పెట్టలాళ్ళు. వేదములు అంటే అర్థం ఏంటంటే తెలుసుకొనదగినవి. మానవ జాతి మొత్తం మనుషులందరూ మానవులు ఉన్నంత కాలం తెలుసుకొనదగిన విషయాలన్నీ మాకు తెలిసినవి ఇందులో పెడుతున్నాం అన్నారు. అలా ఎవరికి తెలిసినవి వాళ్ళు అందులో నిక్షిప్తం చేసుకుంటూ వచ్చారు. అందుకే వేదములు అపౌరుషేయములు, అంటే పురుషులు ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి మేము రాశామని. అందుకే వేదములను దర్శనములను కూడా అంటారు. దర్శనములు అంటే ఏంటి? హృదయ కమలములో ఇప్పుడు మనకు దర్శింపబడిన అంటే మహిమలు కాదు. మనకు చూడండి, ఇప్పుడు మానస లోకం అంటే ఏంటి? నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఇంటికాడ లేను, ఇప్పుడు నా భార్య గుర్తొచ్చింది. నా భార్య గుర్తొచ్చిన భార్య ఎక్కడ ఉంది? నా మానస లోకంలో ఉంది. ఆమె ఎలా ఉందో నాకు తెలుసు, ఆమె రూపురేఖలు నాకు తెలుసు, నా కొడుకు రూపురేఖలు నాకు తెలుసు, నా ఇల్లు ఎక్కడ ఉందో తెలుసు, ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు, ఇంట్లో సామాను ఎలా ఉంటుందో తెలుసు, నా వాహనాలు తెలుసు, నా డబ్బులు తెలుసు, నా సంపదలు తెలుసు. అన్నీ మానస లోకంలో కనబడతానే ఉన్నాయి. దర్శనము అంటే దర్శనం అంటే మానసలోకము అని. మానసలోకంలో దర్శనీయం. అలా జ్ఞానం అనేది ఆలోచిస్తే ఎక్కడ దర్శనం అవుద్ది? మానసలోకంలో అవుతుంది. అందుకని మానసలోకంలో మాకు అందించబడిన అన్నారు మహాత్ములాళ్ళు. అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదుగా మనకు కూడా. ఇప్పుడు జ్ఞానాన్వేషణ చేశాడు. ఒక ఆయన విమానం కనుక్కున్నాడు, ఒక ఆయన సూది కనుక్కున్నాడు, ఒక ఆయన పిన్నిస్ కనుక్కున్నాడు, ఒక ఆయన కారు కనుక్కున్నాడు, ఒక ఆయన రకరకాలు ఇంకా కనుక్కుంటానే ఉన్నారు. కానీ ఆలోచిస్తుంటే అది లోపల కనుక్కుంటున్నాం మేమని చెబుతున్నారే, అది ఎలా వస్తుంది? ఆ స్ఫురణ ఎలా వస్తుంది? ఇది ఇలా చేయాలని స్ఫురణ ఎలా పడుతుంది? దాన్ని మహాత్ములు అనంత ఆత్మశక్తికి ఇచ్చి తాము తమ శరీరానికి ఆపాదించుకోకుండా మాకు ఆ శక్తి చేత అందించబడింది అని చెప్పారు. అంటే అంతకంటే ఏం లేదు. అది ఆత్మశక్తి యొక్క లక్షణం. అది జ్ఞానశక్తి. అది జ్ఞానశక్తి. వాళ్ళు శరీరానికి ఆపాదించుకోకుండా, నేనని క్లెయిమ్ చేసుకోకుండా, కాపీరైట్ రిజర్వ్డ్ అని రాసుకోకుండా, ఆ పుస్తకానికి తన పేరు వేసుకోకుండా, దీని సర్వ హక్కులు మాయే, దీని మీద సర్వలాభాలు మాయే అని పెట్టుకోకుండా, జస్ట్ మాకు లోపల ఆలోచిస్తే అర్థమైంది. అర్థం అవడం అంటే ఏంటి? దర్శనమైంది మానసలోకంలో. దాన్ని చెప్పామంతే. అప్పుడు మా పేరు ఎందుకు వేసుకోవటం అని వేసుకోవాలి. అలా వచ్చినటువంటి వేదములు అవి దేవుడు అందించినవి. దేవుడు అంటే ఎవరు? ఆత్మశక్తిగా. దేవుడు అంటే ఎవరు? మళ్ళీ అపౌరుషేయములు అంటే పురుషులు అంటే ఎవరు? రూపములు ధరించిన స్త్రీలు పురుషులు. వాళ్ళు పురుషులు అంటారు. పురుష అంటే రూపం ఉన్నటువంటి మానవులు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. అది సంస్కృత పదం. అపౌరుషేయములు అన్నప్పుడు పురుషులు ఎవరు రాయిలా, పురుషులు ఎవరు రాయిలా. జ్ఞానోత్పత్తిలో జరిగిన మానసలోకంలో అందించబడిన ఏంటి? జ్ఞానం ద్వారా. ఇప్పుడు మనకు కూడా అందించబడుతుందిగా. ఆలోచిస్తే అందించబడేదంతా అది కాదా? విమానాలు కనుక్కున్న వాళ్ళు కాదా? చొక్కాకి చిన్న గుండె ఉండాలని కనుక్కున్న వాళ్ళు కాదా? చొక్కా ఎలా కొట్టాలి, ప్యాంట్ ఎలా కొట్టాలి అని కుట్టు మిషన్ కనుక్కున్న వాళ్ళు కాదా? చొక్కాలు ప్యాంట్లు కనుక్కున్న వాళ్ళు కాదా? ఇప్పుడు మనం అనుభవించే అన్ని జ్ఞానంలో పుట్టినవి కాదా? దర్శనములు కాదా? మనోలోకంలో జ్ఞానంలో అన్వేషిస్తుంటే, ఆలోచిస్తుంటే స్ఫురించినవి కాదా? ఆ స్ఫురణనే అనంత ఆత్మశక్తి యొక్క స్ఫురణ. దాని లక్షణం జ్ఞానశక్తిది, స్ఫురణది, ఎరుకది. అది అందించబడింది కనుక, ఆ స్ఫురణ ద్వారా వచ్చింది కనుక, దాన్ని శరీరంతో, ఈ నోటితో చెబుతున్నాం కనుక, దాన్ని శరీరానికి నోటికి ఆపాదించట్లా మేము. ఇప్పుడు నా శరీరంతో నా నోటితో చెప్పేదాన్ని నేను ఈ పరిమిత శరీరానికి నోటికి ఆపాదించట్లా. నేను రాసుకున్నానని నేను అన్నప్పుడు ఎవరి పరిమిత శరీరం నా పేరు రాశాను అనుకోండి, రైటర్ పలానా ఆయన, రిటర్న్ బై, కాపీరైట్ రిజర్వ్డ్ విత్ అన్నప్పుడు ఏమైంది? ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం అయింది. అది కానే కాదు. ఆ జ్ఞానం అందించబడింది. అది విశ్వవ్యాప్తమైనటువంటి అనంత ఆత్మశక్తి యొక్క లక్షణం జ్ఞానం. జ్ఞానశక్తిది, ఎరుక శక్తిది. అందుకని చెప్పారు, ఆ వేదములు అన్నప్పుడు తెలుసుకొనదగినవి అంతే. ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళకి సంబంధించిన ఆస్తి కాదు అది. మొత్తం మానవ జాతికి ఆస్తి అది. నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, వదిలి. అందులో తనకు నచ్చిన విషయాలని బుద్ధ భగవానుడు బోధించారు. ఇప్పుడు మొత్తం వేదాల్లో అనేకం చెప్పబడతాయి. ఇప్పుడు మన భూమి మీద ఎన్నో వాహనాలు ఉన్నాయండి. మనకు నచ్చిన వాహనం కొనుక్కున్నాం, కారు కొనుక్కుందామని వెళ్ళాం. 100,000 కార్లు ఉన్నాయి. అందులో మళ్ళీ అనేక రంగులు ఉంటాయి. అందులో మనకు నచ్చిన కారు కొనుక్కుంటాం. 100,000 కార్లు కొనుక్కొని ఏం చేస్తాం?
మనకు నచ్చిన ఒక కారు కొనుక్కుంటాం, మనకు నచ్చిన ఒక స్కూటర్ కొనుక్కుంటాం, మనకు నచ్చిన ఒక సైకిల్ కొనుక్కుంటాం, మనకు నచ్చిన స్టీల్ గిన్నెలు 4 కొనుక్కుంటాం, మన ఇంట్లోకి ఏం అవసరం అవి 4 కొనుక్కుంటాం. ప్రపంచం నిండా బోల్డ్ ఉన్నాయని అవన్నీ ఎక్కడ కొంటాం, ఎక్కడ పెడతాం. సేమ్ అలాగే అనంతమైనటువంటి జ్ఞాన సముద్రం ఇది. వేదములు అంటే అది అనంత జ్ఞాన సముద్రం. దాన్ని పరిమితం చేయడానికి కూడా లేదు. పరిమితంగా మనం టెక్స్ట్ బుక్కుల్లో పెట్టుకున్నాం అంతే తెచ్చుకొని. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాన్ని పరిమితం చేసింది కూడా మనకు ఒక విధానంలో అందించడానికి పరిమితం చేయబడింది తప్ప ఎప్పటికీ అందుతున్నదంతా వేదమే. అందే జ్ఞానం అంతా వేదమే, తెలుసుకోదగిందంతా వేదమే, తెలియబడుతుందంతా వేదమే, మంచి అంతా వేదమే, జ్ఞానం అంతా వేదమే. ఎందుకని తెలుసుకొనదగింది, ముందు తరాలకి ఇది అవసరమే. అది అనంతం, అది ఆత్మశక్తి. వేదం వేరు, జ్ఞానం వేరు, ఆత్మశక్తి వేరు కాదు అసలు. అందులో ఎవరికైనా వివరించడానికి కొంత చాలు. అనంతాన్ని ఎట్లా వివరిస్తాం? మళ్ళీ శరీరంతో కదా వివరించేది, శబ్దంతో కదా, అర్థంతో కదా, భాషతో కదా, భావంతో కదా. పరిమితం అయిపోద్ది అది. ఆ పరిమితత్వంలోకి వచ్చినప్పుడు బుద్ధ భగవానుడు అలా చెప్పారు ఆయన దేశకాల పరిస్థితుల్లో. ఆ పరిమితత్వంలోకి వచ్చి శరీరంతో చెప్పాలి అన్నప్పుడు శంకరాచార్యులు వారు అలా చెప్పారు. ఆ పరిమితత్వంతో చెప్పాలన్నప్పుడు రమణ భగవానులు ఎలా చెప్పారు, మధ్వాచార్యులు అలా చెప్పారు, రామానుజాచార్యులు వారు ఎలా చెప్పారు. అనేక మంది అనేక మతాలలో ఓ యేసుక్రీస్తు, ఓ మహమ్మద్ ప్రవక్త, ఓ గురునానక్, ఇంకా నేనేదో సామాన్యుడిని అల్పుణ్ణి కాబట్టి 4 పేర్లు తెలుసు. ఇంకా ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాలుగా శరీర పరిమితిలో భావజాలంలోకి, భాషలోకి దింపి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే దేశ కాల పరిస్థితులను బట్టి, అక్కడ భాషలను బట్టి, అక్కడ ఆచార వ్యవహారాలను బట్టి, అక్కడ సాంప్రదాయ పద్ధతులను బట్టి వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుందో అలా చెప్పారు తప్ప అది భాషాభేదం, అది రూపభేదం, దేశకాల పరిస్థితుల భౌగోళిక భేదం, ఇవి తప్ప దాని సార భేదం ఏం లేదు. సారంలో భేదం లేదు. వీరు అంగీకరించారు, వారు అంగీకరించలేదండి మనమే చెప్పుకుంటున్నాగా. శబ్దస్పర్శ రూపరస గంధములకు అందనటువంటిది ఆకాశము. అందదు అంటున్నాం కానీ ఆకాశం శక్తి అని మనమే అంటున్నాగా. మరి శక్తి అయితే ఏంటండి అంటే నాకు తెలియదు కాబట్టి అది శూన్యం, నాకు తెలియదు కాబట్టి అది ఖాళీ, నాకు తెలియదు కాబట్టి అది మౌనం, నాకు తెలియదు కాబట్టి అది నిశ్శబ్దం, నేను గ్రహించలేను కాబట్టి అది ప్రశాంతత, నేను గ్రహించలేను కాబట్టి అది శాంతి. నేను గ్రహించే విధంగా అది లేదు. అందుకని గ్రహించలేనివాడికి ఏం చెప్పాలి? శూన్యం అని చెప్పాలి. గ్రహించగలిగినోడికి ఏం చెప్పాలి? అర్థమయ్యేవాడికి శక్తి అని చెప్పాలి. ఈ రెండింటి సమన్వయమును కూడా అర్థం చేసుకోగలిగినోడికి ఏం చెప్పాలి? శూన్యమే శక్తి, శక్తే శూన్యం అని చెప్పాలి. అప్పుడు శంకరాచార్యులు వారు, బుద్ధుడు, రమణ మహర్షి అందరూ కలిసిపోతారుగా. శక్తే శూన్యం అయినప్పుడు, శూన్యమే శక్తి అయినప్పుడు, శూన్యమే అని నేను ఎందుకు అంటున్నానంటే నేను శక్తిని గ్రహించే సమర్థత లేనటువంటి సామాన్య మనిషిని కనుక. మరి ఆ శూన్యమే శక్తి అని మళ్ళీ ఎందుకు అంటున్నానంటే అది శూన్యమే అనేది నా శరీరానికి అర్థం అవట్లేదు, కానీ అది శక్తి అనేది నా జ్ఞానానికి అర్థమైంది కనుక. ఇందులో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి శూన్యమే శక్తి, మౌనమే శక్తి, నిశ్శబ్దమే శక్తి, పవిత్రతే శక్తి, శక్తే సమస్తం. అప్పుడు శంకరాచార్యుల వారికి, మిగిలిన వాళ్ళకి, లేదా బుద్ధుడికి అసలు ఎవరికి భేదం లేదు. అసలు ఎక్కడా భేదం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భేదము అనేది ఉంటే ఎక్కడ ఉంటుందంటే మానవ దృష్టిలో, మానవ సైజులో, అంటే మనిషి శరీర భావనతో. మామూలుగా ప్రపంచంలో మనుషులందరూ కూడా చెడు చేస్తూనే ఉంటారు. ఏంటది? కామన్ శరీర భావన. అసలు చెడు ప్రపంచంలో ఎప్పుడూ ఉంటుంది. అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, అన్యాయాలు చేయటం, అక్రమాలు చేయటం, ఎత్తుకుపోవటం, దీన్ని తారాస్థాయి ఎదుటోళ్ళని చంపేయటం, అది ఎప్పుడూ ఉంటుంది. చిన్న మోసం నుంచి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఒకళ్ళకొకళ్ళు అబద్ధాలు చెప్పుకుంటారు, మోసాలు చేసుకుంటారు. అది సహజత్వం పరిమిత శరీర భావనలో. ఇలాంటి మోసగాళ్లే ఈ చిన్న అబద్ధం నుంచి ఎదుటివాడిని చంపేసే అంతవరకు మోసం ఉన్నటువంటి మోసగాళ్ళు, మోసగత్తెలే, మనుషులే కానీ చోట్ల వాళ్ళు కూడా ఆధ్యాత్మికతలోకి వస్తారు. అటువంటి వాళ్ళు ఈ విభేదాలు, విరోధాలు సృష్టిస్తారు అజ్ఞానంతో. మహిమలు, మాయలు ఇవన్నీ సృష్టిస్తారు. నిజమైన వాళ్ళ దగ్గర మహిమలు, మాయలు ఇవేం ఉండవు, తత్వం చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకని? మహిమలు ఎన్ని ఉన్నా నువ్వు చచ్చిపోవటం, దాన్ని మించిన మహిమే ఉంది. నువ్వు చచ్చిపోవటం గాయం. నువ్వెవరో శరీరం. నీకు కరెక్ట్గా అర్థమైతే నువ్వు చావవు, అనంత ఆత్మశక్తివి, అది ఏకస్వరూపం అనేది నిజం. దాన్ని మించిన మహిమే ఉంది. కానీ అది అర్థం అవ్వాలి, అది జ్ఞాన మహిమ.
అర్థమవుద్దో లేదో తెలియదు. కాబట్టి మనుషులలోనే మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటారు. మతాల్లో నడిచేది, గురువులుగా నడిచేది, మాతాజీలుగా నడిచేది, మతాలు నడిపేది, మత పెద్దలుగా నడిచేది, భక్తులుగా నడిచేది, ఎలా అయినా శిష్యులుగా నడిచేది అందరూ మనుషులే కదండి. వీళ్ళలో మంచోళ్ళు మంచిగా చెబుతారు, మంచోళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు. చెడ్డోళ్ళు చెడ్డగా చెబుతారు, చెడ్డోళ్ళు చెడ్డగా అర్థం చేసుకుంటారు. చెడ్డోళ్ళు ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుని విడగొడతా ఉంటారండి. చెడు అంటే ఏంటో తెలుసా? చిన్న చెడైనా, చిన్న చెడు ఏముండదు. ఊరిలో సినిమాకి వెళ్ళటం కోసం తండ్రికి కొడుకు అబద్ధం చెప్పాడు అంతే. సినిమా వద్దంటాడు మా నాన్నని, ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాను అన్నాడు. అందులో ఏ ప్రమాదం లేదు. ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్తున్నానని సినిమాకి వెళ్ళి చూసి వచ్చాడు అంతే. అలా చిన్న చెడు ఎవరో మహాత్ములే మంచోళ్లే, కానీ మా మతమే కరెక్ట్ అని చెబుతూ ఉంటారు ఆ ప్రవచనకారులు. వాళ్ళకి ఏదో కొంచెం ఆ మతం మీద అభిమానం ఉంది. పక్క మతాల పుస్తకాలు చదవలేదు, పక్క మత గ్రంథాలు తెలుసుకోలేదు, పక్క మత దేవుళ్ళ గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకోలేదు అంతే. కాదు, ఇందులోనే దారుణమైన ఎదుటి వ్యక్తిని చంపేసేంత దుర్మార్గులు ఉంటారు. అటువంటి వాడు మతంలోకి వచ్చాడు అనుకో, మత తగాదాలు తీసుకొస్తాడు, చంపేయమంటాడు, ఎదుటివాడిని చంపేయమంటాడు. మన మతంలోకి వస్తారా రారా అడుగు, లేకపోతే పేక మీద కత్తి పెట్టి మతాలు మార్చేయండి అంటాడు. ఈ చరిత్రలో జరిగినాయి. అలా చిన్న మంచి నుంచి లేదా చిన్న చెడు నుంచి అత్యధిక చెడు వరకు, చిన్న మంచి నుంచి అత్యధిక మంచి వరకు, అమృతత్వం వరకు, అలా రెండు వైపులా ఆధ్యాత్మికతలో బోధించే వాళ్ళు ఉంటారు. విభేదాలు చూసేవాళ్ళు, విభేదాలు సృష్టించేవాళ్ళు, పరిమితాలే కరెక్ట్ అనేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా చెడు వైపు ఉన్నోళ్ళే. ఎందుకని మనుషుల సమూహాలను విడదీయకూడదు. లేదండి నేను నడక కోసం విడదీశాను, నడవాలని విడదీశాను, అన్ని మార్గాల్ని నమ్మితే, అందరి దేవుళ్ళని నమ్మితే, అన్ని గురువుల్ని నమ్మితే, అందరి విధానాలు పాటిస్తే ఎలా వెళ్ళగలరండి, ఎలా చేస్తారండి నీ నమ్మకాలతో? 100 బస్సులు ఎక్కగలవా అంటే మాట్లాడుకోవటానికి బాగుంటుంది. కాదు నాయన, నీ బస్సులో నువ్వు వెళ్తూ 100 బస్సులు రైట్ అనుకుంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అది సత్యం. నిజమైనటువంటి వ్యక్తి అదే చెబుతాడు. నాయన మన మార్గంలో మనం వెళ్తున్నాం, మన దేవుడితో మనం వెళ్తున్నాం, మనకి ఇది నచ్చింది, మనకి ఇది అందుబాటులో ఉంది, మనకి ఇది బాగా అర్థమైంది. ఇప్పుడు మనం ఉన్నాయన్నీ అర్థం చేసుకొని పోనీ అందులో వెళ్దామన్నా మన జీవితకాలం సరిపోదు, ఎందుకు వృధా చేసుకోవటం? కాబట్టి మనలాగానే అందరూ వెళ్తున్నారు. ఎవరితో విరోధపడకండి, ఎవరిని విభేదం అనుకోబాకండి, అంతా ఒకటే. చివరికి అందరం జ్ఞానంలో కలిసిపోతాం. శరీరంతో ప్రయాణించేటప్పుడు, మనసుతో ప్రయాణించేటప్పుడు మన సొంత సృష్టిలో, మన సొంత లోకంలో సాగుతామని నిజమైన వాళ్ళు, మంచివాళ్ళు విభేదాలు లేకుండా చెబుతారు. అందులో ఎంతో కొంత కించిత్తు చెడైన లోపల ఉందనుకోండి, వాళ్ళు అంతా బాగానే ఉంది, అన్నీ ఒకటే, కానీ మా మతమే కరెక్ట్ అని చెబుతూ ఉంటారు. ఏం హాని చేయరు, తమ మతాన్ని స్థిరపరుచుకొని ప్రయత్నం చేస్తారు. అక్కడ విభేదమే వస్తుంది, విరోధమే వస్తుంది. అయితే మరి అది జ్ఞాన పరిపక్వత ఏం చేయాలి దానికి? మరి ప్రవచనకారులు చెబుతున్నారు. ప్రవచనకారులు బుద్ధుడిని, శంకరాచార్యుని విడదీసేశారు, రమణ మహర్షిని ఇంకో ఆయన్ని విడదీసేశారు. ఈ ప్రవచనకారులు అది రైట్ అంటారు, ఇది తప్పు అంటారంటే అసలు ప్రవచనకారుల్ని నమ్మటమే తప్పు. నన్ను కూడా నమ్మొద్దని నేను 3 సార్లు చెబుతా. ప్రవచనకారుల్ని నమ్మొద్దు, విని అందులో మంచి తీసుకో. నువ్వు ఆచరించుకోవడానికి ఏం పనికి వస్తుందో తీసుకో. అందరు ప్రవచనకారులు చెప్పింది విను, అందరిలోంచి మంచి తీసుకో. అనేటప్పుడు వాళ్ళు చెప్పింది నిజమని నమ్మకం. ఏమండి మన మతమే నిజమండి, పక్క మతం నిజం కాదండి, అది నమ్మకం. మన మతం గురిలో ఉన్న మంచి చెప్పమని, మన దేవుళ్ళలో ఉన్న మంచి చెప్పమని, ఇప్పుడు మనం ఎలా జీవించాలో మంచి చెప్పమని ఆ మంచి తీసుకుందాం. పక్క మతంలో మంచి ఉంటే అది కూడా తీసుకుందాం. ఇప్పుడు ఏం పోయింది మనకి? మంచి ఆచరించుకోవడానికి ఎక్కడున్నా ఒకటేగా. అది నిజమైనటువంటి సత్యవంతులు, జ్ఞానవంతులు. మనం వెళ్ళేది మనం వెళ్తున్నాం, కానీ అందరూ మనలాగానే వెళ్తున్నారు, విరోధాలు విభేదాలు పెట్టుకోవద్దు, అంతా ఒకటే అని చెబుతూ తీసుకెళ్తారు. కించిత్తు స్వార్థము, కించిత్తు అహంకారము, కించిత్తు నాది అని భావన ఉన్నోళ్ళు చాలా ఉన్నతులు, మంచోళ్ళు అయి ఉంటారు, ఎంతో తెలివిగలోళ్ళు, ప్రజ్ఞావంతులు అయి ఉంటారు, అద్భుతమైన ప్రవచనాలు చెప్పగలిగిన వాళ్ళు అయి ఉంటారు. కానీ ఆ కించిత్ ఏదో అంటుకొని ఉంది, అందుకని నా మతము, నా దేవుడు, నా విధానము మందే కరెక్ట్ అని చెబుతూ ఉంటారు. పాపం వాళ్ళు ఏం దేశాలు చెప్పరు, రెచ్చగొట్టరు, కానీ దీన్ని సమర్థిస్తూ ఉంటారు. దీన్ని సమర్థించినప్పుడు తెలియకుండానే రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెడ్డదని అర్థం వస్తుంది. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదని అర్థం వస్తుంది. తెలియకుండా సమూహాలు ఏర్పడేది. దాన్ని మనం ఏం చేయలేము, సృష్టి ఎప్పుడు ఇలాగే ఉంటుంది.
ఇందులో కేవలము మీరు అర్థం చేసుకోవటం తప్ప, మీరు దాన్ని గ్రహించి ఆ సామరస్యతతో మీరు జీవితం గడపడం తప్ప, ఆ జ్ఞాన సామరస్యత, దైవ సామరస్యత, మత సామరస్యత, గురు సామరస్యత, ఆ ఏకత్వత అనేది మీరు మీ హృదయంలో తెచ్చుకోవటం తప్ప ప్రపంచం ఎప్పుడు ఇలా విడివిడిగా ప్రయాణిస్తూనే ఉంటుంది. దాన్ని మీరేం చేయలేరు, మార్చలేరు. ఆ ప్రయత్నం కూడా చేయబాకండి. అలానే అందరూ ఇలా చెప్పారు కదా, అలా చెప్పారు కదా, ఏ వైపు వెళ్ళమంటారు, ఏదో వైపు మొగ్గిపోతాను నేను అనే ప్రయత్నం అస్సలు చేయబాకండి. ఏ వైపు మొగ్గొద్దు. ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళారు, 1000 కొట్లు ఉన్నాయి మెయిన్ రోడ్డు మీద. 1000 కొట్లు ఉన్నాయి కదా, 1000 కొట్లలో ఏదో కరెక్ట్ చెప్పండి, ఆ కొట్లో కొనుక్కుంటాను. లేదా 1000 కొట్లు బాధపడతారు, 1000 కొట్లలోనూ ఒక్కొక్కటి కొనుక్కుంటానంటారా? అప్పుడు పిచ్చోడు అంటారు మనల్ని. నాకేదో అవసరం అక్కడికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకు ఇంటికి వెళ్ళిపోతా, సింపుల్. మిగిలిన కొట్లు అసలు తప్ప రేట్ అనే ఆలోచన మనకెందుకు వస్తుంది? అసలు ఆలోచనే రాదు. ఎవరి అవసరాలకు వాళ్ళు కొనుక్కుంటారు. అలాగే ఎవరి మతాలు, ఎవరి విధానాలు, ఎవరి పద్ధతులు, ఎవరి ఆచారాలు, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి అవసరాలకు వాళ్ళు వెళ్తారు. అసలు తప్పు రైట్ మాట్లాడుతున్నావు అంటే నువ్వు తప్పు. ఎవరికాళ్ళని వెళ్ళిపోయి నీ దారి నువ్వు వెళ్ళిపో, అంతా ఒకటి. అన్ని అవసరాలకే ఉన్నాయి. మార్కెట్లో మెయిన్ రోడ్లో కనపడుతున్న 1000 షాపులు అవసరాలకే ఉన్నాయి. నా అవసరం ఏంటో నేను ఆ షాపు, వాళ్ళ అవసరం ఏంటో వాళ్ళ ఆ షాపు, అంతే. ఇది కూడా అంతే. అన్నీ అక్కడికి ఆ జ్ఞానానికి నడపడానికి ఉన్నాయి దారులన్నీ. నీ దారిలో నువ్వు వెళ్ళిపో. విభేదము, విరోధము, పరిమితి, నాదే కరెక్టు, మిగిలిన వాళ్ళ తప్పు అనేటువంటి భావాలు వచ్చిన చోట పరిమితత్వం ఉంది. అది శరీర మనస్సులకు సంబంధించిన మానసలోకము. ఒకే స్టేజీ మీద కూర్చోబెట్టి, ఒకే స్టేజీ మీద రమణ మహర్షిని, గౌతమ బుద్ధుడిని, శంకరాచార్యుల వారిని, మధ్వాచార్యుల వారిని, రామానుజాచార్యుల వారిని, ఇటువంటి గురునానక్, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలకి ఆది పురుషులైనటువంటి వాళ్ళందరినీ ఒకే స్టేజీ మీద కూర్చోబెట్టి ఎదురుగుండా మనం కూర్చొని ఎవరి పద్ధతిలో వాళ్ళని మీ పద్ధతి మార్చుకోకుండా అలాగే చెప్పండి అంటే వాళ్ళు చెప్పినవన్నీ మనకు ఒకలానే అర్థమవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఒకే విషయాన్ని వాళ్ళ పద్ధతుల్లో చెప్పారు, అంతే, వాళ్ళ భాషల్లో చెప్పారు. మనకు ఒకలాగానే అర్థమవుతుంది, మీనింగ్ ఒకటే వస్తుంది. కానీ మనం దాన్ని విడివిడిగా ముక్కలు చేసి వింటున్నాం, ఎక్కడో పారేసి వింటున్నాం, విరోధంతో వింటున్నాం, విభేదంతో వింటున్నాం, కాలభేదంతో వింటున్నాం, భౌగోళిక పరిస్థితుల భేదంతో వింటున్నాం, ఆచార సాంప్రదాయ భేదంతో వింటున్నాం, భాషా భేదంతో వింటున్నాం, అసలు పరిమిత భావంతో వింటున్నాం. నేను ముందు పరిమితం కదా వినేవాడిని, అప్పుడు అలా వినపడతాయి అంతే. కాబట్టి విభేదాలు ఏమీ లేవు, అందరూ ఒకటే, అన్నీ ఒకటే. ద్వైతము మన ప్రజెంట్ స్థితి, శరీర స్థితి. ఇక్కడి నుంచి నువ్వు అనంతత్వానికి ఎలా చేరుకోవచ్చో ఆ అనంతత్వాన్ని దైవత్వము అని చెప్పింది ద్వైతము, అంతే, అంతకు మించేయండి. నాయన నువ్వు ఇప్పుడు ఉన్నమాట నిజమే, శరీరం నిజమే, కానీ బ్రహ్మసత్యం జగత్ మిథ్య అంటే ఈ జగత్తు మిథ్య అంటే లేనిది కాదు, ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. నీ శరీరం కూడా మారిపోతూ ఉంటుంది, ఒక టైంకి లేకుండా పోద్ది. లేకుండా పోయినప్పుడు ఏమవుతుందంటే ఏమీ అవటం, అనంతాత్మశక్తిగా అది మిగిలే ఉంటుంది. అనంతాత్మశక్తి ఎప్పుడూ ఉంది, దాని ఎరుకని తెలుసుకో, అదే ఆఖరి స్థితి అని. ఆఖరి స్థితిని మొదటి నుంచి అలా ప్రయాణించుకురావాలో వాళ్ళు చెప్పారు. ఈ రెండు కరెక్టేనాయన, చక్కగా విభేదం లేకుండా రెండింటిని పట్టుకు సాగిపోని విశిష్టాద్వైతం చెప్పారు. ఇందులో ఏముంది? అందులో అన్నిటిని అర్థం చేసుకెళ్ళిపోక అసలు నిజంగా నడవాలనుకున్నోడికి ఇన్ని సమస్యలు రావు. నిజంగా ప్రయాణం చేయాలనుకున్నోడు బస్టాండ్కి వెళ్ళి ఆ బస్సుకి వెళ్ళిపోతాడు. అసలు ప్రయాణం చేయాల్సిన అవసరతే లేదు. కాలక్షేపానికి వెళ్ళినోడు అందరినీ అడుగుతాడు, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఎన్ని గంటలకు వెళ్తుంది, జర్నీ ఎన్ని గంటలు పట్టుద్ది, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత, ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత, ఇలా వివరాలు తెలుసుకుంటూ కూర్చున్నాడంటే అర్థం ఏంటంటే ప్రయాణం అవసరత లేదు, కాలక్షేపం. అలాగే నేను నిజంగా ఆధ్యాత్మికతలో ప్రయాణించి ఆధ్యాత్మిక చదువుకొని ఆత్మజ్ఞానం చదువుకొని నన్ను నేను చెడులోంచి మంచిలోకి తెచ్చుకోవాలి, గుణమార్పు చేసుకోవాలి అనే ప్రాథమిక దశ ద్వైతము. ఇలా గుణమార్పు చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ గుణమార్పు చేసుకునే స్థితిలో నన్ను నేను పరిశీలించుకుంటూ ఈ గుణమార్పుకు ఆధారమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మహనీయులను, మహాత్ములను, దైవావతారులను నేను
విశిష్టులుగా, సామాన్యులుగా చూడకుండా విశిష్టులుగా చూస్తూ వాళ్ళ బాటలో, వాళ్ళ చెప్పిన దాంట్లో, వాళ్ళ మార్గంలో, వాళ్ళ జ్ఞానంతో నన్ను నేను ఉద్ధరించుకుంటూ నడుస్తాను. నేను నడుస్తాను, నాలో గుణమార్పు తెచ్చుకుంటాను, వాళ్ళని కూడా గౌరవిస్తూ సాగుతాను. విశిష్టాద్వైతము. అలా సాగి 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 అనంతాత్మశక్తిలో లీనమైపోతాను. అద్వైతము. నువ్వు నిజంగా వెళ్ళాలనుకుంటే ఏదో ఒకటి ఎక్కాల్సిందే. ఎక్కెళ్ళిపో. ఈ గొడవంతా మనకెందుకు? అందుకే నేను ఎవరితోనూ పోలిక లేదు. ఆఖరికి నాతో కూడా ఏం లేదు. నేను చెప్పేది కూడా నమ్మొద్దు. నేను సామాన్యుడిని. నేను చాలా సామాన్యుడు. నాకు ఆత్మజ్ఞాన అనుభవం అవ్వలేదు, దైవానుభవం అవ్వలేదు. మీరు ఏం చెప్పండి, దేవుడు అంటే దేవుడానండి, దేవత అంటే దేవతానండి, నాకు ఏ దైవానుభవం అవ్వలేదు. మోహం లేదు. మోక్షం అంటారా, మోక్షం అనుభవం అవ్వలేదు. ఆత్మసాక్షాత్కారం అంటారా, అదే అనుభవం అవ్వలేదు. నాకు ఏ అనుభవం లేదు. నేను సామాన్యుడినే. నేను చదువుకుంటున్నాను. కానీ నాకు అర్థమవుతుంది జ్ఞానం. ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా అందులోని అభేదత్వం అంటే విభేదము లేని స్థితి అర్థమవుతుంది. అందులోని ఏకత్వం అర్థమవుతుంది. ఆయా పరిస్థితుల్లో అక్కడ ఆ మహానుభావులు అలా ఎందుకు చెప్పారు, ఆ గ్రంథంలో అలా ఎందుకు చెప్పబడిందో నాకు అర్థమవుతుంది. నాకు చక్కగా అర్థమవుతున్నాయి. ఏంటి? ద్వైతం అర్థమవుతుంది, విశిష్టాద్వైతం అర్థమవుతుంది, అద్వైతం అర్థమవుతుంది. ఎందుకని మనుషులు ఈ స్థితుల్లోనే ఉంటారు. ఎప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంత నేర్చుకొని నడుస్తున్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ద్వైతం, కొంత నేర్చుకొని ముందుకెళ్తున్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు విశిష్టాద్వైతం. నేర్చేసుకొని అందులో పడి తరించిపోయిన మహాత్ములు ఉంటారు. రమణ భగవానులు లాంటి వాళ్ళు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు, బుద్ధ భగవానులు లాంటి వాళ్ళు, వాళ్ళు అద్వైతం. నాకు మూడు అర్థమవుతున్నాయి. ఎవరెవరు ఏ ఏ స్థితుల్లో మాట్లాడుతున్నారు అర్థమవుతున్నాయి. కాబట్టి ఆనందంగా వాటిని నేను చక్కగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగిపోతున్నాను. దాన్నే మీతో పంచుకుంటున్నాను. దాని పేరే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. చదువు అని ఎందుకు పెట్టానంటే చదువులో మాయలు ఉండవు, మహిమలు ఉండవు. చదువు ఎవరైనా కష్టపడి చదువుకుంటేనే పాస్ అవుతారు. అందుకని చదువు 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 అని ప్రత్యేకంగా చదువుతున్నా. ఆధ్యాత్మిక చదువు అంటే మొత్తం ఇప్పటి వరకు సృష్టిలో చెప్పిన మహాత్ములు అందరూ చెప్పినటువంటి విషయాలు, సృష్టికి వచ్చినటువంటి విజ్ఞానం. ఈ సృష్టిలో మనం ఎలా ఉండాలి ఏంటి మొత్తం ఉంటుంది ఆధ్యాత్మిక చదువు. అది ఆత్మజ్ఞాన చదువు అంటే నా స్వీయం, నాలోకి నేను ప్రవేశించేసి నా గుణం, నా బుద్ధులు, నన్ను నేను చూసుకుంటూ, నన్ను నేను పరిశీలించుకుంటూ, నా ప్రాణశక్తిని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఇది ఆత్మజ్ఞాన చదువు. ఈ రెండు ఒకదాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉంటాయి. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఒకదాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉంటాయి. రెండు రైలు పట్టాలలాగా పక్క పక్కనే వెళ్తూ మన గమ్యాన్ని చేర్చేస్తాయి. అందుకని చదువు అంటే మహిమలు లేనిది, మాయలు లేనిది, కష్టపడి చదువుకోవాల్సింది. కష్టపడి చదువుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు కూడా కేవలం ఇది అర్థమై ఇందులో సాగుతూ నన్ను నేను మార్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ప్రశ్నలు అడగండి. కామెంట్లు పెట్టేవాళ్ళు మీరు నన్ను తిట్టినందుకు నాకేం బాధ లేదు, కానీ మీరు అనవసరంగా మీ సమయం వృధా చేసుకుంటున్నారు. నాకు అన్ని రకాల స్థితులు అర్థమైనాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ స్థితుల్లో చెబుతున్నారో అర్థమైంది. మీరు తిట్టినప్పుడు మీరు ఏ స్థితిలో తిట్టారో కూడా అర్థమైంది. కానీ ఒక శీర్షికలో చెప్పేటప్పుడు, ఒక భాషలో, ఒక భావ వ్యక్తీకరణలో చెప్పేటప్పుడు, ఒక అర్థమైన విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు అర్థమైంది కొండంత ఉంటుంది. చవటానికి ఉన్న అక్షరాలే అవి నలకంతే ఉంటాయి. ఎంత అర్థమైనా దాన్ని భాషలో, భావంలో చెప్పేటప్పుడు పరిమితిలో, పరిమితంగానే ఒక పరిమిత శీర్షికగా చెప్పేటప్పుడు అందులో మీకు నేను చెప్పే అక్షరాల్లో, వాక్యాల్లో, పదాల్లో ఏదో ఒకటి దొరుకుద్ది. మీకు బొక్కలు ఎతకాలి, తప్పులు ఎతకాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. మీ కాలాన్ని వృధా చేసుకోకండి. అనవసరంగా నన్ను తిడటం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. కాదు, తిట్టినా నాకైతే అభ్యంతరం ఏమి లేదు. కానీ మీరు తిడుతున్న మీ స్థాయి కూడా నాకు తెలుస్తుంది. నాకు అన్ని స్థాయిలో అర్థమవుతున్నాయి. మీకు ఎలా అర్థమైందని అర్థమవుతుంది. నాకు అన్నీ అర్థమవుతున్నాయి. కానీ నేను ఎంత అర్థమైనా చెప్పేటప్పుడు పరిమితిగానే చెప్పగలను, పరిమితికి మించి చెప్పలేను. అర్థమైన విషయాన్ని చెప్పాలని భాషలోకి తీసుకొచ్చేటప్పుడు పరిమితి అయిపోద్ది. ఇప్పుడు మీరు బెల్లం తిన్నారు, తీయగా ఉంటుంది అని అన్నారు. బెల్లం ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది అన్నారు. తీపి ఎలా ఉంటుందంటే చెప్పలేరు మీరు. అలాగే నాకు అర్థమైందని చెప్పడానికి నేను పడే తాపత్రయంలో, ఆ చెప్పే విధానంలో నేను పడే పాటల్లో కొన్ని మీకు తప్పులుగా దొరకవచ్చు.
కానీ నేను తప్పులు చెప్పాలని ఎవరికి అనుకోవట్లేదు, ఎవరిని తప్పు మార్గంలో నడిపించాలని అసలు అనుకోవట్లేదు. ఎవరిని తప్పు మార్గంలో నడిపించినా, తప్పు చెప్పినా జ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మికతలో దానిని మించిన పాపమే లేదు. మహాపాపము, రౌరవాది నరకాలు అనుభవిస్తాం. ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో మనుషులకి అన్నీ అడ్డుపడతాడు. ఎందుకనంటే ఒక మనిషిని తన మోక్షం వైపు, తన ఆత్మసాక్షాత్కారం వైపు, తన జ్ఞానం వైపు వెళ్ళనేకుండా చేసేస్తున్నాడు. చాలా ప్రమాదకరమైనటువంటిది, అంతకంటే పాపం లేదు. కాబట్టి అటువంటి తప్పు నేను చేయను. ఒకవేళ నేను చెప్పటంలో నాకు ఏదైనా సరిగ్గా ఆ చెప్పే సమర్థతలో లోపం ఉండి ఉండొచ్చు. నేను సరైన పదాలు వాడకపోయి ఉండొచ్చు, సరైన ఉపమానాలు వాడకపోయి ఉండొచ్చు, సరైన వాక్యాలు తయారు చేయకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ఆ ఉద్వేగంలో చెప్పటంలో నా భావం కూడా మారిపోతూ ఉండొచ్చు. అలాంటిది ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి. మీరు మాత్రం మంచిగా తీసుకోండి, మంచిని అర్థం చేసుకోండి, తప్పులుంటే వదిలేసేయండి. ఉద్దేశపూర్వకంగా అయితే తప్పు చెప్పాలని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు, చెప్పను. అలాంటి భావన కలిగితే చెప్పటం మానేస్తాను, అసలు ఇవి చెప్పటమే మానేస్తాను. నేను మంచి చెప్తాను, మంచి మాత్రమే చెబుతాను అనుకున్నంత వరకే ఇవి చెబుతూ ఉంటాను. నాలోకి దుర్బుద్ధి ప్రవేశపడినా, నాలోకి దురాలోచనలు వచ్చినా, నేనేదో నొక్కిపెట్టి ఇది మంచిది, ఇది తప్పు, దీన్ని పెంచాలి, దీన్ని తగ్గించాలి అనేటువంటి భావాలు వచ్చినా నేను చెప్పటం మానేస్తాను తప్ప చక్కటికి సద్బుద్ధితో కూడిన జ్ఞానం అయితేనే చెబుతాను. అది కూడా మళ్ళీ చెబుతున్నా, నేను సామాన్యుని, ఎంత మంచిది నేను అనుకున్నా అది నా భావం, నా విశ్లేషణ. అందులో తప్పులు ఉండొచ్చు, ఉంటే తీసుకోబాకండి, వదిలేసేయండి. మంచిని మాత్రమే తీసుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.